కష్టపడి పని చేసుకునే వారు ఉన్నారు నాయన. ముఖ్యంగా వారందరినీ దీవించి ఆశీర్వదించండి నాయన. చెడు వ్యసనాలు ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే తెలిసి తెలియక చేస్తే వారిని క్షమించండి తండ్రి. అవన్నీ కూడా మారేసుకొని మేము మీ మార్గంలో నడిపించండి నాయన. ఈ జీవగ్రంథము మా ప్రేయర్లు లిఖించాలి అంటే చిన్న పొరపాటు కూడా మాలో ఉండకూడదు. మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఉంచమని మా ప్రభు యేసయ్య నామమున స్తుతించి గణపరచడంతో బ్రతిమాలి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నానని అందరికీ వందనాలు. చాలా సంతోషం. దినాలు మరి ప్రార్థన నిర్వహించే కూడికలు చాలా అద్భుతంగా జరిగింది. చాలా సందర్శించారు. కొన్ని ఆత్మలు సంధించబడ్డాయి, ప్రార్థించారు, ఆకర్షించబడ్డాయి. అలాగే ఉద్యోగాలు పొందుకొని ఇలాగ ప్రతిసారి కూడికల్లో మనం చాలా ఆత్మలు పొందుకుంటున్నాం, బలాలు పొందుకుంటున్నాం. తరచుగా ఇలాంటి సభలు జరిగించాలని నేను అందరూ కూడా ప్రార్థించి ఒత్తుగా కాకుండా ఎలాంటి ఒట్టు కాకుండా మనం మధ్యలో మరొకసారి ఏర్పాటు చేసుకుంటే మంచిది. మీరు అందరూ స్పందిస్తే మేము ముందుకు వెళ్తాను, మీరు కూడా సహకరిస్తుంది. ఆత్మీయంగా బలపరచబడచ్చని మాకు తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే 3-4 తారీఖులు స్థానిక సంఘంలో సహవాస పూజితలోని పాల్గొనవచ్చు. 3వ తారీఖు మన అక్కడ మందిరంలో జరిగినట్టు కానీ అక్కడ సహవాస సమూహి పూజ జరుగుతుంది. 4వ తారీఖు శుక్రవారం నైటు బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. దానికి దైవజనులు మరి హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు నిరసన గారి తర్వాత నా గత 4 సేవకులు ఉన్నారు. వారిలో ఒక నాజర్ గారు వస్తూ ఉన్నారు. వారిని ఇన్వైట్ చేశాను. చక్కని పరిచయం చేయడానికి వస్తున్నారు కనుక మీరు కూడా చక్కగా మరి సహకరించండి, ప్రోత్సహించండి. మీరు కూడా పాల్గొనవచ్చు, ప్రార్థన చేయండి. 3-4 తారీఖుల్లో చక్కని సహవాస కూడికలు ఉన్నాయి కనుక మీరు అందరూ కలిసి అక్కడ రావాల్సిందిగా ప్రభు గారికి మనం చేస్తూ ఉన్నాను. 3వ తారీఖు వీళ్ళలో వాళ్ళలో వారు చక్కగా సహకరించండి. నేను అందరూ రావడం ప్రయత్నించండి. 4వ తారీఖు మాత్రమే ఆటో ఏర్పాటు చేస్తాను. ఇక్కడ పండుగ వారు ఆటోకి సిద్ధపడి రావచ్చు. 6:30 గంటలకే మీరు సిద్ధపడండి. 6:30 గంటలకి ఇక్కడికి వస్తే 6:30 గంటలకు ఆటో ఎక్కచ్చు. మిగతా వారు బండ్లో ఉన్నవారు, కారులో ఉన్నవారు ప్రయాణ సౌకర్యాలు కల్పించుకొని రావాల్సిందిగా ప్రభుత్వం చేస్తారు. సమయం చాలా విలువైంది. మొన్న అర్ధగంట లేట్ అయినందుకు చాలా బాధపడ్డారు. 9:30 మెసేజ్ చేస్తాను. గ్యాస్ గారు చెప్పారు 9:30 అయిపోయింది. అర్ధగంటే మన జీవితాల్లో కొంచెం బాధ కలిగించింది. సమయం చాలా నేను ప్రాముఖ్యత ఇస్తాను సమయానికి. మీకు కూడా సమయానికి వస్తే చాలా గొప్పదిగా ఉంటుందని ప్రేమతో మాట తెలియపరుస్తున్నాను. గతించిపోయిన సమయం రాదు నాకు. ఈరోజు నేను 5 గంటలకు లేచాను, 6:30 రెడీ అయ్యాను. 5 కూడా సేవకుల దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శించి అక్కడ నుంచి ఎర్రవారి కూడా వెళ్ళి అక్కడ చూసుకొని త్వరగా రావడానికి ఎంత టైం పాటిస్తే రాగలిగే చెప్పండి. ఏదో 11 బాబు వచ్చాను కొన్ని ఆధార్ మీదగా ఈ మధ్య 4 మాటలు వెళ్ళిపోవచ్చు. టైం అయిపోతే ఏం చేయలేదు కదా, అలా ఉంటుంది. సమయం చాలా క్రమంగా పాటిస్తుంది. మీరు కూడా విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తామని. ఆయన కూడా మాస్టర్ గారు కొంచెం బలహీనతగా ఉన్నారు. మోషన్స్ అయింది, బాగా 4 రోజులు ఇబ్బంది పడ్డారు. మాట్లాడలేని పరిస్థితులు ఉన్నారు. మనం వెళ్ళలేకపోయాను. ఈరోజు ఉదయాన్ని వెళ్ళి పరామర్శించి అది ప్రాధాన్యత ఇచ్చాను. చాలా నీరసంగా బలహీనతగా ఉన్నారు. డాక్టర్ మన మధ్యలో ఆయన ఉండేవారు ఉన్నారు. అందుకని రాలేకపోయారు. 4వ తారీఖు కొంచెం బాగా పొందుకుంటూ వస్తానని మాటించారు. వారి కోసమే ప్రార్థన చేయండి. వారు కూడా నమ్మకంగా పరిచయం చేసుకుంటారు. అందుబాటులో ఉంటారు కానీ వారి కోసం ప్రార్థించారు. మంచిది. మనం చదువుకున్న కీర్తన గ్రంథంలో నుంచి 103వ కీర్తన అనేకసార్లు చదువుకున్నాం, అనేకసార్లు ధ్యానం చేసాం. మరొకసారి కొన్ని మాటలు మనం ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం. చదువుకున్న వాక్యమే, ధ్యానం చేసిన వాక్యమే ఈరోజు మరొక మూలంగా దాని యొక్క అర్థాన్ని మనం గ్రహించుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. 103వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదకు చెందినట్లు నేనుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఇక్కడ కీర్తనకారు దావీదు పక్షిరాజు యవ్వనానికి పోల్చాడు మన యవ్వనాన్ని.
దేనికి పోల్చాడు? చాలాసార్లు విన్నాను ఈ మాటలు. ఈరోజు ఇంకా చాలా గ్రహింపుగా వింటారని ఆస్తి మాటలు పరిచయం చేస్తున్నాను. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తగూచున్నట్లు వేగంతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. పక్షిరాజు యవనముతో ఎందుకు పోల్చాడు? ఎవరైనా మాట్లాడింది? మా రాజు చక్రవర్తి. మనకు అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది అని ఆలోచన చేస్తే అనుకున్న అనుభవం జ్ఞానంలో నుంచి రాసిన మాట ఇది. రాజుగా అభిషేకించబడ్డాడు, సింహాసనాన్ని దిగాడు, కిరీటాన్ని ప్రక్కన పెట్టాడు. దేవుని యొక్క సన్నిధిలో తనకు అనుభవ సాక్ష్యాన్ని వర్ణిస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, పక్షిరాజు యవనము వలె నీ యవ్వనము క్రొత్త జరుగుతున్నట్టు మేలుతో నీ హృదయమును తృప్తిపరచు. ఎంత మంచి మాట ఇది! ఎందుకు పక్షిరాజుతో పోల్చాడండి? రాజయ్యని కూడా ఒక చిన్న పక్షితో పోల్చాడండి తన యవ్వనాన్ని. అర్థమైందా మీకు? ఏదో సింహానికి పోల్చాల్సిందిగా రాజు కదా. రాజు దేనికి సాదృశ్యం? ఒక సింహానికి సాదృశ్యం. ఒక మంచి అధికారంగా ఏది ఉంటుంది? జంతువులన్నింటిలో సింహం ఉంటుంది కదా. అర్థమైందండి? ఒక సింహము వలె బలం పొందుకుంటుంది ఎందుకు రాయన? లేకపోతే ఒక ఏనుగు వలె బలం పొందుకుంటారు అని ఎందుకు రాయన? ఒక పక్షిరాజు యవనముతో ఎందుకు పోల్చాడు? పక్షిరాజు తన లక్షణాలు విశిష్టత ఏంటి గమనించగలిగారా? చాలాసార్లు చెప్పాను, మీకు అర్థమయ్యేది. పక్షిరాజుకి 7 లక్షణాలు ఉన్నాయి. గుర్తుంది అంటారు ఎవరికన్నా? ఒక లక్షణం చెప్పండి. 7 లక్షణాలు ఉన్నాయి. ఇంకా ఫస్ట్ లాస్ట్ చెప్పిన మధ్యలో పక్షిరాజు యవనానికి ఎందుకు పోల్చాడు? ఒక చిన్న పక్షితో ఎందుకు పోల్చుకున్నాడు రాజు అయిన చక్రవర్తి? అర్థమైందని రాజుకి ఎక్కువగా అతిశయించాలా, ఎక్కువగా గర్వపడాలా, ఇంకెక్కువగా పైకెక్కి మాట్లాడాలి కదా. ఒక చిన్న పక్షితో ఎందుకు పోల్చుకున్నాడు? పక్షిరాజు యవనం వలె యవనము కొత్త తగ్గుతున్నట్టు మేలుతో నీ హృదయమును తృప్తి పరుచుతున్నాడు ఎందుకు చెప్పాడు కీర్తనకారుడంటే, పక్షిరాజుకి 7 లక్షణాలు ఉన్నాయి. 7 లక్షణాలు ఉన్నాయి. 7 లక్షణాలు అద్భుతమైన లక్షణాలు. ఒక్కొక్కటి మీరు జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా అంగీకరించండి. అప్పుడు మీ యవనము కూడా పక్షిరాజు యవనము వలె క్రొత్త దవులుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రొత్త మనసుతో నింపబడాలి, క్రొత్త ఆత్మతో నింపబడాలి. ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాదండి. ఒక పరివర్తన చెంద, ఒక మంచి మారు మనసు కలిగి జీవించాలి. నూతన ఆత్మాభిషేకముతో నింపబడాలి. అప్పుడు ఆత్మ నేను ఆవరిస్తూ ఉంటుంది. ఆత్మ నేను బలవంతం చేస్తుంది. ఆత్మ నేను ప్రేరేపింపజేస్తుంది. ఆత్మ దేవుని యొక్క సన్నిధికి వెంబడింపజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మ లేని వాడు అది. అర్థమైందా? దేవుడి వారు అవ్వాలంటే మనం ఎలా ఉండాలా? పక్షిరాజు బలాన్ని మనం పొందుకోవాలి. పక్షిరాజుకున్న లక్షణాలు 7 లక్షణాలు. మొట్టమొదటి లక్షణము ఎత్తుగా ఎగురుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. సింహం ఎగురుతుందండి. సింహం ఎత్తుగా వెళుతుందా? ఏమి ఎత్తుగా వెళుతుందా? బలంగా ఉండొచ్చు, మంచి అందంగా ఉండొచ్చు, సౌర్యం కలిగి ఉండొచ్చు. కానీ దీనికి ఉన్న పద్ధతి వేరు, దానికి ఉన్న పద్ధతి వేరు. చిన్న పక్షి అయినప్పుడు కూడా పక్షి రాదు ఎత్తుగా ఎగురుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎత్తైన ప్రదేశంలోకి పెడుతుంది పక్షి రాదు. భూమి మీద ఎప్పుడు ఆలోచన చేయదు. భూమి మీద ఉన్న వాటిని ఏటిని కూడా ఆశ్రయించదు. భూమి మీద ఉన్న వాటితో దేనితో సహవాసం కలిగి ఉండదు. ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలని ఆశ కలిగి ఆకాశ గగన మార్గంలోనికి విహరిస్తూ ఉంది. పక్షి రాజు అంటే మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. ఒక పక్షి చూసారండి, తెల్లగా 2 రెక్కలు వేసుకొని ఒక గ్రద్దాకారంలో ఉంటుంది. దాని పక్షి రాజు అంటారు. ఇంకొక పక్షి ఉంటుంది, రాంబంధులు అని ఉంటాయి. తెలుసారు? చూసారు? రివర్లు అంతరించుకొని ఏదైనా జంతువు చనిపోతే ఆ కళేబరం మీద పట్టుకొని పురుగు పడ్డాక పీక్కొని తింటా ఉంటాయి. దాన్ని రాంబంధు అంటారు. ఈ పక్షిరాజు తెల్లని రెక్కలు వేసుకొని, తెల్లని మెడ వేసుకొని, దూరాలు వేసుకొని చక్కగా అందంగా విహరిస్తూ ఎత్తైన ప్రదేశంలో వెళుతుంది అన్నమాట. ఆకాశ గగన మార్గంలో పయనిస్తూ ఉంది. ఆకాశంలో విహరిస్తూ ఉంది. భూమి మీద చాలా జంతువులు, తన తోటి పక్షులు ఉంటాయి, తన తోటి జాతి పక్షులు ఉంటాయి. కానీ వాటితో సహవాసం చేయలేండి. అందుకే పక్షి రాజు యవనం వలె నీ యవనము క్రొత్త దగుచున్నట్లు దేనితో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. ఈ పక్షి రాజుకున్న మొట్టమొదటి లక్షణం ఏం చేస్తుంది చెప్పండి? ఎత్తైన ఆకాశంలోకి ఎగిరి విహరిస్తూ ఉంటుంది. ఎత్తైన ఆశలు కలిగి ఉంటుంది. ఎప్పుడు తన మనసు అంతా
కూడా పైనే ఆకాశం అయిపోయి దేవుని వైపే ఉంటుంది అనమాట. భూమి మీద దేనిని ఆశించదు, భూమి మీద దేనిని చూడదు, దేనితో సహవాసం కలిసి ఉండదు, దేనితో కలిసి ఉండడానికి ఇష్టపడదండి. ఎత్తైన ఆకాశములు ఎగురుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నేను కూడా ఎత్తైన ఆశలు కలిగి జీవిస్తే నీ కుటుంబంలో గొప్ప జయము కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమాలేకులకు ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం జరుగుతూ ఉంటే మోషే నాయకుడిగా ఉండి యెహోషువని పిలిచి, యెహోషువ నువ్వు అమాలేకులతో యుద్ధం చేయమని ఆజ్ఞాపించాడు. అయ్యా నేను ఒక్కటి ఎలా వెళ్ళాలని అడగలేదు యెహోషువ, ఒంటరిగా యుద్ధానికి వెళ్ళాడు. మీరేం చేస్తారంటే నేను దేవుని కర్రను చేతులు పట్టుకొని కొండ శిఖరానికి ప్రార్థన చేస్తానన్నాడు మోషే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం చేస్తారని చెప్పండి, దేవుని కర్రను పట్టుకొని కొండ శిఖరానికి ప్రార్థన చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు గెలుపొందాలా, నేను ఇంట్లో ఉంటే ప్రార్థన చేస్తే గెలుపొందలు, కొండ శిఖరానికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు, ఇశ్రాయేలు ప్రజలు గెలుపొందుతారని చెప్పి మోషే దేవుని కర్రను చేత పట్టుకొని కొండ శిఖరానికి ప్రార్థన చేస్తామన్నాడు. చేతులెత్తి ప్రార్థన చేస్తామన్నాడు. యెహోషువ యుద్ధం చేస్తామన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు గెలుపొందుతామన్నారు. చేతులు బొరివెక్కి కిందకు దింపుతా ఉంటే ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతా ఉన్నారు. బాబు స్టాండ్ పెట్టాను అవి సరే. ఇప్పుడు ఈయన మోషే గారు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి, కొండ శిఖరానికి ప్రార్థన చేస్తామన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలు గెలుపొందుతా ఉన్నారు. ఎప్పుడు గెలుపొందుతారని చెప్పండి, ఎక్కడికి ఎక్కాడు, ఇంట్లో ఉండి ప్రార్థన చేసి గెలుపొందారు కదా. మోషే మాట మీరు వినండి. నిర్గమకాండం 17వ అధ్యాయం చదువుకుని వచ్చి ఉంటుంది, నేను చెప్పేస్తాను సమయం లేదు కనుక. మోషే కొండ శిఖరానికి దేవుని కర్రను పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. మోషే చేతులు పైకెత్తాడు, చేతులు పైకెత్తుకో పైకెత్తు. ఇప్పుడు మోషే ప్రార్థన చేస్తూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలు గెలుపొందుతున్నారు. ఇప్పుడు మోషే చేతులు ఏమైపోతున్నాయి, బొరివెక్కుతాయి. బొరివెక్కినప్పుడు ఏమైపోతుంది, ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతా ఉన్నారు. ఎంతసేపు చూస్తున్నాను చేతులు పైకట్లా, 10 నిమిషాలకి మనకి వచ్చారు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయిందనుకున్నారు. మరి 10 నిమిషాలు సాయంత్రం అనుకోలేవా, ఉందే కదా. 10 నిమిషాల్లో దిగిపోతే 10 నిమిషాలు ఏమవుతుందో చెప్పండి, యుద్ధం జరగాలి కదా. అప్పుడు ఏం చేస్తున్నాడు అమ్మా, అక్కడ అహరోను హూరు అనే ప్రవక్తలు ఇద్దరు ఉన్నారు. అహరోను హూరు అనే ప్రవక్తలు ఏం చేశారంటే మోషేని తీసుకొచ్చి ఒక రాయి వేశారంట. ఆ రాయిని కూర్చోబెట్టారంట. కూర్చోబో రాయిని కూర్చోబెట్టారు. ఒక ఇద్దరు ఎక్కడన్నా, ఒక ఇద్దరు ఎక్కడ, దేవుడు ఇద్దరు ఎక్కండి. ఇప్పుడు మోషే గారు ఎక్కడ కూర్చున్నారు, రాయి మీద కూర్చున్నారు. రాయి మీద కూర్చొని చేతులు బొరివెక్కుతూ ఉంటే అహరోను ఒక ప్రక్కన, హూరు ఒక ప్రక్కన. ఇప్పుడు చేతులు పట్టుకుని పెట్టారు. ఇప్పుడు ఎంతసేపు వస్తున్నానా, అబ్బో సాయంకాలం ఎక్కడి నుంచి వచ్చి ఇంజక్షన్ చేశారు, మీకు సెలైన్ చేశారా, నాకు టికెట్ పెట్టారా, ఏం లేదు. చేతులు పట్టుకో, 2 చేతులు పట్టుకుంటున్నాను. ఇప్పుడు చూసారా, అహరోను ప్రక్కన, ఊరు ప్రక్కన చేతులు అట్లా ఆదుకున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలుపొందుతా ఉన్నారు. మోషే చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తామన్నాడు. కొండ శిఖరం మీద దేవుని కర్రను పట్టుకొని ప్రార్థన చేస్తా ఉంటే ఇశ్రాయేలు ప్రజలు గెలుపొందుతా ఉన్నారు. చప్పటి కూడా దేవునికి ఇస్తామని చెప్పండి. హల్లెలూయా. ఈ గుణాలలో చేతులకి ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబంలో గొప్ప జయము కలుగుతుంది. ఆకాశం వైపు కదిలేందుకు ధైర్యము చాలదు. ఎవరికి, సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు, నీతిమంతులుగా తీర్చబడ్డాడు. అమ్మ చేతులెత్తి ప్రార్థన చేసి అనుభవించుకుంటే నీ కుటుంబ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు మోషే కొండ శిఖరం ఎక్కి దేవుని కర్రను పట్టుకొని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా మా ప్రజలు గెలిపొందాలా, మీ ప్రజలు గెలిపొందాలా, అమాలేకులు పారిపోవాలా అని ప్రార్థన చేస్తా ఉంటే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు అహరోను ప్రక్కన, ఊరు ప్రక్కన చేతులు పట్టుకొని ఆదుకున్నారు. మోషే ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని ఎంత గొప్ప విజయం ఇచ్చాడు చూడండి. చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో విజయాన్ని పొందుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కన్నులెత్తి ఆకాశం వైపు తెలవగలిగితే దేవుడిని ప్రార్థన అంగీకరిస్తాడు. గొప్ప విజయం నీ కుటుంబంలో జరుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు గెలుపొందారు. ఇశ్రాయేలు ప్రజలు నెమ్మదిని పొందుకున్నారు. అమాలేకీయులు పారిపోయారు. ఎందుకో తెలుసా, మోషే కొండ శిఖరం ఎక్కి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెళ్ళిపోయిపో, యుద్ధం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప జయం పొందుకున్నారండి. అనుకుంటున్నావా, చేతులెత్తి ప్రార్థన చేయగలిగితే నీకున్న బలహీనత తొలగిపోతుంది. నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయగలిగితే గొప్ప విజయం నీ సొంతం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోకరించి ప్రార్థన చేశారు. 15 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగారు. గొప్ప వ్యాధ్యం ఆడారు. మా స్వాస్థ్యాన్ని ఎదుటి వారు ఆపాదించుకొని వెళ్తా ఉంటే
18 ఎకరాల ల్యాండ్ ఏదో వాళ్ళు అపహరించుకుని తన స్వాధీనం పరుచుకొని చూస్తామంటే దేవుని చేత మాట్లాడించబడి, దేవుని చేత ప్రేరేపించబడి చేతులెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించారు. తెల్లవారుజామున చూస్తా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో చూశారు. మోకరించి మంచం దగ్గర చేతులెత్తి ప్రార్థన చేసేవారు. గొప్ప విజయం మా నాన్నగారికి సొంతమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. 18 ఎకరాల ల్యాండ్ మా తాతగారు మాకు అమ్మి అగ్రిమెంట్ రాశారు. వేరే వాళ్ళు డబ్బులు ఎక్కించేసరికి వారికి అమ్మి అగ్రిమెంట్ రాశారు, వారికి రిజిస్ట్రేషన్ చేసేసారు. ఎవరికి ఇస్తారు చెప్పండి బాబు, సర్వేర్ గారు ఉన్నారు మన మధ్య, ఎవరికి ఇస్తారు చెప్పండి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ గెలుస్తుంది. మాకంటే ముందు అగ్రిమెంట్ రాశారు, వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు. వాళ్ళకి మాకు ఒక అగ్రిమెంటే. మన చేతులకి ప్రార్థన చేశారు. చంద్రపూర్ కోర్టులో దావా చేశారు. చంద్రపూర్ కోర్టులో వాళ్ళే గెలిచారు. మా ఊరు అందరూ అనుకున్నారు భద్రయ్య గారి పని అయిపోయింది, భద్రయ్య గారి దేవుడు ఓడిపోయారు అనుకున్నారు. కానీ మా నాన్నగారు మాత్రం రాజీ పడతారు. ఏలూరు జిల్లా కోర్టుకి అప్పీల్ చేశారు. జిల్లా కోర్టులో గొప్ప విజయం దేవుడు అనుగ్రహించారు. చప్పటి కూడా దేవుడు తీసుకోవాలి. ఎప్పుడైతే ఏలూరు కోర్టులో వాళ్ళు ఓడిపోయారో హైదరాబాద్ హైకోర్టులో గెలుస్తామనుకున్నారు. హైకోర్టుకి అప్పీల్ చేశారు. హైకోర్టులో కూడా దేవుడు గొప్ప విజయం ఇచ్చారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆ 18 ఎకరాల ల్యాండ్ మా స్వంతం చేశారు. మా బాబాయ్ గారికి 9 ఎకరాలు, మాకు 9 ఎకరాలు. దేవుడు ఒక స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకు తెలుసా? చేతులెత్తి ప్రార్థన చేయడం వల్ల వారు మాకంటే ముందు రాసుకున్న అగ్రిమెంట్ డేట్ కూడా కొట్టేశాడు. అనుకున్న డిజిటల్ డాక్యుమెంట్ కూడా నట్టయిపోయింది. అర్థమైందా? చేతులెత్తులు ప్రార్థన చేయగలిగితే, పక్షి రాజులాగా ఆకాశ గగన మార్గంలో అది తిరిగినట్టుగా నువ్వు తిరగగలిగితే, ప్రార్థించగలిగితే, పక్షి రాజుకున్న యవ్వనము, ప్రతి రాజుకున్న క్రొత్తదనము దేవుడు నీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. పక్షి రాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగు చూడనట్టు మేలుతో నీ హృదయమును తృప్తిపరచు. ఎందుకు పక్షి రాజుకి ఎంత యవ్వనం ఇచ్చాడు? ఎందుకు పక్షి రాజుకు అలాంటి ఆశలు కలిగి ఉంది? ఆలోచన కలిగి ఉన్నావా? పక్షి రాజు యొక్క ఆలోచన చెప్పనమ్మా, ఎత్తైన ఆకాశంలోకి ఎగిరిపోతుంది, ఎత్తైన ఆలోచన కలిగి ఉంటుంది, ఎత్తైన ఉన్నతమైన స్థితి కలిగి ఉంటుంది. అందుకని దాని జీవిత విధానంలో కొత్తదనం కోరుకుంటుంది. ఎవరికి స్తోత్రం కలుగును కాక. రెండవ లక్షణం బలమైన దృష్టి కలిగి ఉంటుంది. అమ్మ ఏ దృష్టి? బలమైన దృష్టి. ఆకాశ గగన మార్గం వెళ్ళిన తర్వాత విహరిస్తూ ఉంటుంది, ఆడుకుంటూ ఉంటుంది, దేవుని స్తుతి చెల్లిస్తూ ఉంటుంది. ఆడి 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 ఆకలి అవుతుంది కదా. అవుతా నీకేమాత్రం కదా మాట్లాడచ్చు ఆకలి కదా. ఆకలి ఏం చేయాలి? ఏం దొరుకుతుంది అంటారు కదా. మనమైతే కానీ దాని దేవులో ఏం చేస్తుంది? బలమైన దృష్టి కలిగి ఉంటుంది. అక్కడ దానికి ఎప్పుడైతే ఆహారం తినాలనిపిస్తుందో వెంటనే భూమి మీద ఒక ఆహారాన్ని సిద్ధపరుచుకుంటుంది. అది తినాలనుకున్న ఆహారాన్ని సిద్ధపరుచుకుంటుంది. వెంటనే అక్కడి నుంచి బలమైన దృష్టి కలిగి దానికి కావలసిన ఆహారాన్ని సేకరించుకొని తింటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరైనా వచ్చి అటు ఇటు చూసినా కానీ, అటు ఇటు పిలిచినా కానీ దాని దృష్టి మరుచుకోదండి. అందుకని కీర్తన 86వ కీర్తన 11వ వచనం అంటాడు, అయ్యా నీ మార్గములకు భయపడనట్లు నీవు నా హృదయములకు ఏక దృష్టి కలుగు చేయమంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ నామములకు భయపడనట్లు నీవు నా హృదయములకు ఏక దృష్టి. ఏ దృష్టి కావాలా? ఏక దృష్టి నువ్వు పొందుకుంటే దేవుడు నీకు మంచి మనసు ఇస్తాడు. ఇంక ఏరే దృష్టి నీకు ఉండకూడదు. ఇక ఏక దృష్టి కలిగి నువ్వు జీవించగలగాల. దేవుని వైపు మంచి మనసు కలిగి జీవించి తీర్మానం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏక దృష్టి. కొంతమంది హిందువులు నీ దగ్గరకు వచ్చి అంటారు, అమ్మ మీ ప్రసాదం పెట్టే మేము తింటున్నాగా మీరు పెట్టేది తిన్నామని అడుగుతారు. అడిగారు నేను చెప్పాను గట్టి చెప్పారు. చూసాను రామబాబు ఎవరు అడుగుంటారు. అందుకే నాకు గట్టి చెప్తాను. దేవునికి స్తోత్రం. అంటున్నారు మిమ్మల్ని కూడా అన్నారమ్మా లేదా? అంటారు కదా. మీరు ప్రసాదం పెట్టి తింటామా మేము పెట్టి మీరు తినమంటారు. మీరు ఒక మాట చెప్పాలా? అమ్మా మీ ప్రసాదం పెడితే మేము ఎందుకు తినమో చెప్పమంటారా? అమ్మా చెప్పండి అంటారు. అయ్యా మీరు మొత్తం పడతారు 40 రోజులు అయ్యప్ప స్వామి మాల బట్టలు వేసుకుంటారు, నల్ల బట్టలు వేసుకుంటారు. ఒక్కొక్క 40 రోజులు ఎర్ర బట్టలు వేసుకుంటారు. ఇంకొక 40 రోజులు కొంతమంది పసుపు బట్టలు వేసుకుంటారు. ఇంకొక 40 రోజులు ఇంకేంటి చెప్పండి, శారీష్మ డ్రెస్సులు ఉంటాయి కదా, ఇప్పుడు చూసి ఉండొచ్చు. వాళ్ళ యొక్క వస్త్రధారణ మార్చుకొని 40 రోజులు ప్రతిజ్ఞ కలిగి ఉంటారు. ఆ 40 రోజుల్లో మీరు తీసుకెళ్ళి ఒక చికెన్ దమ్ బిర్యానీ పెట్టండి, తింటారు వాళ్ళు? ఎందుకంటే అడిగారు మీరు బాగా చేస్తున్న చికెన్ దమ్ బిర్యానీ అండి,
కొంచెం ప్రేమ పెట్టద్దని ఏమంటారంటే మేము వ్రతం పట్టామండి, 40 రోజులు నిష్టగా ఉన్నామండి, మేము చక్కగా హ్యాపీగా మంచి దేవుడు మా మనసు ఇచ్చామండి, భార్య మా మాట అంటామండి, తర్వాత పడతామండి. ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారు వాళ్ళు. 40 రోజులు మాత్రానికి ఎలా ఉంటారు చెప్పండి? నిష్ట కలిగి ఉంటారు. మనం పెట్టిన వాళ్ళు తినరు. ఇది అడగండి, 40 రోజులు ఏదైనా ప్రసాదం పెడితే చికెన్ పెడితే తింటారా, కోడిగుడ్లు కూర పెడితే తింటారా? మేము తినము. ఏంటంటే మాకు నిష్ట. 40 రోజులు నేను చెప్పాల్సింది, ఆ యేసు ప్రభువుని నేను నమ్ముకున్నాను, పాపాలు క్షమించబడ్డాను, వాళ్ళు మనసు పొందారు, నేడలోకి వెళ్ళి దైవజనుల చేత ప్రమాణం చేశారు, నా దేవునికి తప్ప ఇక ఏ దేవునికి నమస్కారం చేయనని, నా దేవుని దగ్గర తప్ప ఏ దేవునికి నేను ప్రదక్షిణం చేయనని, నా దేవునికి తప్ప ఏ దేవుని దగ్గర పెట్టింది తినని ఆ రోజు నాతో ప్రమాణం చేయించాడు. ఆ రోజు నేను నిష్ట పొందుకున్నాను, అందుకే నువ్వు పెట్టింది తినమని చెప్పగలగాలి. చెప్పడం ఎవరికి పాడు చేసుకోకూడదు. నీ మంచి తీర్మానాన్ని ఎవరి సందులో బొమ్మ చేసుకోవాలి. నువ్వు చెప్పగలగా సాక్ష్యం, నేను తీర్మానం చేసుకున్నా, నేను ప్రతిష్ట పొందాను. 40 రోజులు మీరు ప్రతిష్ట పొంది మేము పెట్టే ప్రసాదం ఇచ్చాను కదా, మీరు 40 రోజులు పొందుకున్నాను. నేను చనిపోయేంత వరకు నా దేవుని చేత ప్రమాణం చేశాను. దేవునికి స్తోత్రం కలుగును. అలాంటి ఏకదృష్టి నీకుండా, అలాంటి ఏకదృష్టి కలిగి నువ్వు జీవించగలిగితే పక్షి రాజుకున్న యవనాన్ని దేవుడికి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పక్షి రాజు యవనం ఎంత యవనంగా ఉందో నువ్వు ఆలోచన చేయగలిగితే దేవుడు నీ కుటుంబాన్ని బలపరుస్తాడు. ఆకలికి శ్రద్ధగా వినండి. పక్షిరాజు ఎంత యవనం పొందుకుందో మీకు అర్థమవుతుంది. అమ్మ, పక్షిరాజు ఏముంది చెప్పండి? ఏకదృష్టి కలిగి. ఒక సహోదరు జ్యోతిక లాంటి సహోదరు వచ్చి పాస్టర్ గారి దగ్గర నుంచి అడిగింది, అమ్మ ఏమనుకుంటే వచ్చి, అయ్యా నేను రానండి మీ చర్చికి. అమ్మ ఏమైంది? ఏమొచ్చారండి? మా అమ్మ ఫోన్ చూసినట్టు ఫోన్లో షాటింగ్ చేస్తుంది, ఈ ఫోన్ షాటింగ్ చేస్తుంది, ఫోన్లో వస్తే బయటికి వెళ్ళి మాట్లాడుతున్నారు, అటు ఇటు చూస్తున్నారని మీ చర్చి రానండి. ఏమన్నాక ఫోన్ చాటింగ్ చేస్తున్నారు, ఫోన్ మాట్లాడుతున్నారు, అటు ఇటు మాట్లాడుకున్నాను, రానండి చర్చిలో అదేం లేదండి, రానండి అన్నాడు. అమ్మ, దానికి నువ్వు ఎందుకు పాటు చేసుకుంటున్నావు? వార్తను ఎందుకు కృష్ణ చేసుకుంటున్నావమ్మా? ఒక్కసారి నీకు మంచి మనసు వచ్చేటట్టు చెప్తానమ్మా, వచ్చేవాడు సిద్ధపడ్డా తల్లి, నీకు మంచిగా వాక్యం చెప్తానని చెప్పారంట. వచ్చేవారు వచ్చేటప్పుడు అమ్మా ఒక గ్లాస్ తెచ్చుకో, ఒక ప్లేట్ తెచ్చుకొని చెప్పారట. పాస్టర్ వచ్చేటప్పుడు గ్లాస్ తీసుకున్నాక ప్లేట్ తెచ్చుకున్నాక గ్లాస్ నిండా నీళ్ళు పోసారట. పాస్టర్ గారు ప్లేట్లో పెట్టుకున్నారట. ప్లేట్లో పెట్టుకున్నాక అమ్మ అందరు రాలేదు కదా, ఇప్పుడు చుట్టూరు తిరిగి రావాలి, ఈ బలిపేట చుట్టూరు తిరిగి రావాలి, బలిపోట చుట్టూరు తిరిగి ఒక్క చుట్టూ కూడా పోకుండా వస్తే నీ ప్రార్థన తీసుకుంటారు, నువ్వు గొప్ప చేయి పొందుకుంటామని చెప్పారంట. అదెంత పన్నెండు పాస్ గారు ఉందంట. ప్లేట్లో గ్లాస్ పెట్టుకుంది, గ్లాస్ నిండా నీళ్ళు పోసుకొని 3 చుట్టూ తిరిగి వచ్చేసింది. ఈ బలిపేట చుట్టూ 3 చుట్టూ తిరిగిందంట. ఒక్క చుట్టూ కూడా పోలేదంట. పాస్ గారు అడిగారంట, అమ్మ గ్లాసులో నీళ్ళు ఒక చుట్టూ పోయింది అని అడిగారంట. జ్యోతి పోలేదు పాస్టర్ గారు అంట. ఎందుకని పోలేదమ్మా అనంట. ఏమీ లేదండి, నేను గ్లాస్ వైపే చూశానండి, గ్లాస్ పట్టుకున్నానండి, ఈ గ్లాస్ వైపే చూశానండి, ఈ గ్లాస్ పట్టుకొని తిరుగుతూ ఉన్నానండి, ఈ గ్లాసు తొడగకుండా, గ్లాసులో నీళ్ళు పడిపోకుండా నా దృష్టి అంతా కూడా ఈ గ్లాసు మీద ఉందండి. అందుకని చుక్క వలకుండా తిరగలిగానండి. అమ్మ, నీ దృష్టి అలా ఉండగలిగితే నీ ప్రక్కన వారిని చూడకూడదు, వెనుక వారిని చూడకూడదు, ఎదుటి వారిని చూడకూడదు, యేసు వైపు చూడు. నీకున్న విశ్వాసాన్ని పెంపొందింప చేస్తాడు. చెప్పడం దేవునికి కనువిప్పు కలిగిందయ్యా, మీరు చెప్పిన ద్వారా నాకు అర్థమైందని. నా దృష్టి అంతా యేసు వైపు చూస్తానండి. అందుకని నాకు ఈ గ్లాసులు నీళ్ళు చెదిరిపోకుండా ఉంచగలిగానని చెప్పింది. మన దృష్టి అంతా కూడా యేసు వైపు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో భ్రమపరిచారని, ఎవరో ఏదో భయపెట్టారని, వెదురుపరిచారని, భయకలిగింపజేశారని నువ్వు ఉండకూడదు. నా దేవుడు అని చూడగలిగితే, షడ్రకు మెషకు అబద్ధులుగా నువ్వు జీవించగలిగితే నీ జీవిత విధానంలో మంచి సాక్ష్యం కలిగి ఉంటావు. ఏకదృష్టిని కలిగి జీవించగలిగితే, ఏకాత్మ కలిగి నువ్వు జీవించగలిగితే నా యేసుతో నేను అనుసంధానం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా యేసుతో నువ్వు లీనమైపోతావు. నా యేసుతో నువ్వు మాట్లాడటానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. ఏకదృష్టి కలిగి ఉండాలి. పక్షిరాజు ఏం దృష్టి చెప్పండి? ఏకదృష్టి. ఆహారాన్ని సేకరించినప్పుడు అమ్మా రయ్యన భూమి మీదకి వస్తుంది. ఈ రోజు ఆ పక్షి పిలుస్తుంది, ఈ పక్షి పిలుస్తుంది, అది పోకేస్తుంది, ఇది పోకేస్తుంది. కానీ పక్షిరాజు ఎటు చూడదండి. దానికి కావాల్సిన ఆకాశాన్ని నుంచి రిపున దిగి వచ్చి దాని ఆహారాన్ని తిని వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏం చదువుతాము కదండి, మనకి ఆలోచనలో
అందుకనే 119వ కీర్తన 37వ వచనం అంటాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయము. వ్యర్థమైన ఎన్నో ఉంటాయి లోకంలో. నేను భ్రమపరిచే ఆత్మలు ఎన్నో ఉంటాయి. ప్రేరేపించే మనుషులు ఎంతమందో ఉంటారు. ప్రేరేపించే స్నేహితులు ఎంతమందో ఉంటారండి. వారు నువ్వు ఏమాత్రం లక్ష్య పెట్టకూడదు. ఆ యేసు వైపు చూడగలిగితే పక్షిరాజు పొందుకునే యవ్వన బలాన్ని దేవుడిని సొంతం చేస్తారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 3వ లక్షణం, పక్షిరాజుకున్న 3వ లక్షణం ఏంటంటే చచ్చినవి తినదు. ఏంటంట? అది దాని లక్షణం. చచ్చినవి తినదు. మేమే చచ్చిన తినమని కదా, మనం చచ్చిన చేపలు వచ్చినప్పుడు చేపలో అనుకుంటాం. ఏమడుగుతారు? పక్షిరాజు కంటే ఎక్కువ తినాలి మనకి ఇచ్చాడు దేవుడు. బతుకునే చచ్చినాడు. బతికి ఎవరు అంటే చచ్చిన చచ్చిపోయి తక్కువ కడుతాం కదా. కొంతమంది తక్కువ ఇది తినంటారు, చచ్చిపోయి కూడా పక్షిరాజు అలా రాజీ పడుతుంది. బ్రతికి మాత్రమే తినదు, చచ్చిపోయి తినదండి. ఆ సముద్రంలో ఎగురుతున్న చేపలు రేపు ఎగురుతున్నప్పుడు బాగా వచ్చేస్తుంది. ఆ చేపలు ఎత్తుకుని వెళ్ళిపోయి తింటుంది అనమాట. బ్రతికున్న చేపలు తింటుంది, బ్రతికున్న వానపాములు తింటుంది, బ్రతికున్న పురుగులు తింటుంది. దానికి ఆహార పదార్థంగా చచ్చిని ఏ మాత్రం కూడా తినవు. ఎవరికి స్తోత్రం కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే అమ్మ చచ్చిని తినకూడదు. మనం అర్థమైందా? బ్రతికున్న దాన్ని మాత్రమే సేవించాలని వాక్యం రాయబడింది. దానికి తెలిసిన జ్ఞానం మనిషికి. పక్షిరాజుకున్న జ్ఞానం మనిషికి లేదండి. ఏది పడితే తినేస్తాడు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతాడు. ఏదైతే దొరికిందో తినడానికి ఆస్వాదిస్తూ ఉంటాడు. కానీ పక్షిరాజు మాత్రం చచ్చినవి తినదు. దానికి ఉన్న ఆలోచన జ్ఞానం లేదు, దానికి ఉన్న తెలివి లేదు, దానికి ఉన్న ఆలోచన విధానం దేవునికి సమర్పణ జీవితంగా ఉంది కనుకనే అందుకనే మా కీర్తనగాడు పక్షిరాజు యవనము వలె ఈ యవనము ప్రాంతంలో కూర్చున్నట్టు వేలుతో హృదయమును తృప్తిపరుస్తున్నాడు. చచ్చిని తినకుంటాను. అర్థమైందండి? అందుకని శత్రులకు మేషకు అబద్ధులు దానిని ఏం చేశారు చెప్పండి? అమ్మ మాకు జంతువుల ఆహారం మాకు వద్దన్నారు. అంతే. శాఖ ధాన్యాదులు మాకు పెట్టమని కోరుకున్నారమ్మా. 10 మంది బాలులు ఉన్నారమ్మా. శత్రులకు మేషకు అబద్ధులు ధాన్యాలు 9 ఉన్నారు. ఇంకా వాళ్ళు కూడా 10 మంది బాలులు ఉన్నారు. రాజు దగ్గరికి వెళ్ళి నిలబడ్డప్పుడు ఎవరో మొక్కలు లెస్సగా కనబడి శత్రులకు మేషకు అబద్ధులు ధాన్యాలు మొక్కలే కలగా కనబడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? మిగతా వాళ్ళు ఏది ఉంటారు దాని అర్థం అక్కడ రాయపడలేదు, కానీ ఏది పడితే తీరు ఉంటారు. అర్థమైందా? కానీ ఇక్కడ శత్రులకు మేషకు అబద్ధులు చచ్చిన తినకుండా దేవుని కోసం బ్రతకగలిగారు. వారి ముఖాలు లెస్సగా కనబడి, మంచి అందంగా కనబడి, మంచి యవనంగా కనబడి అన్నమాట. అర్థమైందా? అలా మనం కూడా ఈ లోకం ఏది పడితే దొరికింది కదా తినకూడదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యూట్యూబ్ లో ఒక మెసేజ్ చూశాను. చిన్న పిల్ల అమ్మ వర్క్ అయిపోయిందా భోజనం చేసి కదా అమ్మ ఏం కూర అమ్మ అని అడిగిన పప్పు 6 గంటలు అని చెప్పింది. అమ్మ చికెన్ కూర ఉండొచ్చు కానీ చికెన్కి డిసీజ్ వచ్చి కూడా చచ్చిపోతానేమో అన్నమాట. ఆ చికెన్ తినపోతే ఇక్కడ చచ్చే తప్పకుండా నీకు అది అర్థం కావట్లేదు అంటున్నా పిల్ల. దేవునికి స్తోత్రం. ఏమంటుంది? ఆ చికెన్ తినపోతే నేను ఇక్కడ చచ్చే తప్పకుండా నీకు అది అర్థం కావట్లేదు. నువ్వు తినిపో అమ్మా. పప్పు బ్యాచండి పప్పు బ్యాచ్ ఈ డిసీజ్ సాగుకు వచ్చింది అంటుంది. ఎక్కడంటారా గురువులు పెట్టమంటారు. అది చిన్నపిల్ల మాట్లాడిందమ్మా. అర్థమైందా? అది దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పక్షిరాజు చచ్చిపోతుంది. ఏది పెడితే తింది. ఒక క్రమంగా ఆహారాన్ని సిద్ధపరచుకుంటుంది. క్రమమైన ఆహారాన్ని సిద్ధపరచుకుంటే కనుక దాన్ని ఎవరో ఆఖరిగా మీరు ఎంతగా గుర్తించాల్సిన 7వ వచనాన్ని మీకు వర్ణిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. దానికన్నా బలం మీరు పొందుకోవాలి ఈరోజు. పక్షిరాజు ఏం చేస్తారు చెప్పండి? 3వది మాట్లాడండి. అది మనం పని చేద్దాం చెప్పండి. సచిన్ నిర్మాణ క్లాస్ గారు మమ్మల్ని అడుగుతున్నారంటారా? ఒకవేళ ఏదైనా తక్కువ వస్తుందో ఎక్కువ వస్తుందో, ఒకవేళ ఏదైనా దొరికింది లేదా కూడా ముందు పెట్టారు, అదంతా మనకు అనవసరం. కానీ ఒక తీర్మానం నీ హృదయంలో రాగలిగితే పక్షిరాజు యవనంలాగా యవనాన్ని మార్చుకుంటావు. అది పక్షిరాజు యవనంలాగా యవనము కొత్తదైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ లక్షణాలు మీకు చూపిస్తానండి. పక్షిరాజు కంటే తుఫాన్ అంటే సరదా. ఏమంటే సరదా? ఇప్పుడు మన ఇళ్ళలో నివాసం ఉంటున్నాం, బాగా భారీ వర్షాలు పడతా ఉంటాయి, మన ఇంట్లో బయటకు. మరి పక్షులకు భోజనం పెడతారు.
భారీ వర్షాలు, భయంకరమైన వర్షం పడతా ఉంది, గాలి వస్తూ ఉంటుంది. బయటకు రావాలి, ఆహారం సిద్ధపరచుకోవాలా. దానికి మన బాధదానికి ఉంటుంది అనమాట. కానీ తుఫాను చూసి భయపడదంట. తుఫాను అంటే భయపడదంట. ఈ రోజు నేను బయటకు వెళ్ళాలా, ఆకాశానికి ఎగరాలా, విహారం చేయాలా, నా ఆహారాన్ని సిద్ధపరచుకోవాలా, బ్రతికిని తీసుకురావాలా, నా పిల్లలకు పెట్టాలా, నేను తినాలని ఆతురతోటి తుఫానులో కూడా బయటకు వచ్చి శక్తి సామర్థ్యం చేత తుఫానులో నిలబడి ఆహారాన్ని సంపాదించుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మనకు కూడా తుఫానులు వస్తామంటే, శ్రమలు వస్తామంటే, ఇబ్బందులు వస్తామంటే, కఠినమైన శిక్షలు పడతామంటే, ప్రతికూల పరిస్థితులు వస్తామంటే, అవమానాలు జరుగుతూ ఉంటాయి అమ్మా, అన్నింటిలో కూడా నువ్వు ధైర్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారి శరీరధారి ఉన్న దినాల్లో ఆ ధోనిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొంచెం నిద్రపోతూ ఉన్నారు ధోనిలో. సముద్రంలో కొంత దూరం ప్రయాణం జరిగిన తర్వాత శిష్యులు కూడా ధోనిలో ఉన్నారండి. కొంత దూరం వెళ్ళిన తర్వాత తుఫాను వచ్చేసిందట. ఆ ధోని అతలాకుతలమైపోతా ఉంది. ఆ ధోని మునిగిపోయి ప్రమాదంలో ఉంది. యేసుక్రీస్తు వారు నిద్రపోతున్నారు. శిష్యులు చేయమంటున్నారు, ప్రభువా నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటున్నారు. ఎవరు చెప్పండి, ప్రభువా నేను నశించిపోతున్నామయ్యా, నీకు చింత లేదా. వెంటనే యేసు ప్రభువు లేచి అన్నారు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడతారు, నీతో ఎంతకాలం నేను సహిస్తాను అని చెప్పి ఓ గాలి ఓ సముద్రమా ఆగిపోతున్నాడు, గద్దించాడు. ఒక చిన్న పిల్లడు గద్దించాడు. గద్దిస్తే గాలి ఆగింది, సముద్రం ఆగిపోయింది. అప్పుడు శిష్యులు అనుకుంటున్నారు, ఈయన ఎలాంటి వాడు, గాలి సముద్రం ఈయనకు లోపడుచున్నమని ఆశ్చర్యపడ్డారు. చెప్పడం దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక విషయం చెప్తానండి, యేసు ప్రభువు ధోనిలో ఉన్నారు. యేసు ప్రభువు ధోనిలో ఉండగా శిష్యులు ఎందుకు భయపడ్డారు? అర్థమైందండి. ధోని ముందు యేసు ప్రభువు ఉండగా అర్థం చేస్తుంది. ఒక నావలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. తండ్రి నావను అడుగుతూ ఉన్నాడు. ప్రయాణికులందరూ కూడా నావలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. తుఫాను వచ్చేసింది. నావలో ఉన్న అందరూ లేచారంట. భయపడుతున్నారు. ఒక పిల్ల మాత్రం కొడుకుని హాయిగా నిద్రపోతుందంట. ఆ పిల్ల లేపారంట వచ్చి, అమ్మ మనం కూడా వెళ్ళి దేవుని ప్రార్థించి ఆ పిల్ల ఆవించుకుంటా ఏంటమ్మా ధైర్యంగా కొడుకున్నావు, నా వదలకుండా అయిపోతా ఉంది, ముడిపోయే ప్రమాదంలో ఉంది, భయపడి నీకు భయం లేదా? అప్పుడు ఆ పిల్లంట, నావ నడిపేది నా నాన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. నావ నడిపేది ఆ నావికుడు మా నాన్న. నాకు భయం లేదంటే హాయిగా కొడుకుని నిద్రపోతా ఉంది. మన నావికుడు యేసయ్య. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యం పొందుకోవాలా. కుటుంబం ధైర్యంగా ఉంటుంది. నువ్వు ధైర్యం విడితే కుటుంబం అంతా పాడైపోతుందమ్మా. ఆ నామలో చిన్న మెలకున్న ధైర్యం నీకుందా? యేసు ప్రభువు ధోనిలో ఉన్నారు. శిష్యులు భయపడుతున్నారు. ఇప్పటికీ భయం మనల్ని వెంటాడుతూ ఉంది. ఆయనతో పుట్టిన శిష్యులే భయపడితే నీకు నేను అంత మారమండి. అద్భుత కార్యాలు చూడలేదు కదా, ఆయన ముఖాన్ని చూడలేదు కదా, ఆయన దర్శనాన్ని చూడలేదు కదా, మనం భయపడమా? ఆయనతో పాటు ఉన్న శిష్యులు నా అతలాకుతలం అయిపోతూ ఉంటే యేసు ప్రభువు మన దగ్గర ఉన్నారు, మనకు భయం లేదని ఉండగలిగారా? ఉండలేకపోయారు. అర్థం చేసుకుని తుఫాన్ అంటే సరదా పక్షి కాదు. మరి మనకి కొంచెం శ్రమ వచ్చినప్పుడు ఎంత భయపడిపోతున్నాము కదండి. కొంచెం ఏదైనా ప్రతికూల పరిస్థితి వచ్చి మనం చేసే పనులు ఏదైనా అవమానం జరిగితే భయం మనకి. ఎవడన్నాడుగా దేవుని నడిచాడు. 108 అధిపతులు దానియేలు దగ్గరికి పోతే నిందలు మోపారు. 108 అధిపతులు దానియేలు రాజు దగ్గరికి వెళ్ళి దానియేలు కొట్టారు చెప్పారు. భయపడగా దానియేలు భయపడాలి. దేవుడు వైపు చూశాడు. అనుదినము మారు మోకరించి ప్రార్థన చేశాడు. యెరూషలేము కిటికీ తెరవబడి ఉండగా ప్రార్థన చేయడం మానేశాడు. ఎంత ధైర్యం దానియేలుకి, ఎంత ధైర్యం. ఆ 4 రోజులు దానియేలు ఎక్కడ ఉండాలా? రాజుగారి దగ్గర గడపాలా. అలాంటి ఆజ్ఞ జారీ చేయబడింది. తాకిదులు పంచబడ్డాయి. రాజుకు భయపడలేదు. 108 అధిపతులకు భయపడలేదు. నా దేవునికి మాత్రము తప్ప ఇంకెవరికి నేను పూజ చేయను, ఎవరి దగ్గర గడపను, అనుదినము ముమ్మారు నా దేవుని దగ్గర గడుపుతానని చెప్పి యెరూషలేము కిటికీకి తెరవబడి ఉండగా కుమారు ప్రార్థన చేశాడు. దానియేలు భయపడ్డాడు. దానియేలు భయపడలేదు. అందుకే దానియేలు సింహాలను ముగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సైనికులు కుట్ర చేసి ఆ దానియేలు రాజు నాకు అప్పగించి, సైనికులు కుట్ర చేసి ఆ దానియేలు రాజు నాకు అప్పగించి,
ప్రార్థన. నీకు నాకు ఎంత భయం, శ్రమ అంటే భయం, శోధన అంటే భయం, కష్టం అంటే భయం, నష్టం అంటే భయం. ఎందుకు ఈ శోధన కష్ట నష్టం వచ్చి నేను ప్రతికూల భయపడుతున్నావేమో. దేవుని వైపు తిరగలిగితే, ఆయన వైపు చూసి ప్రార్థన చేయగలిగితే, దానియేలు వలె మోమారు చేతులెత్తి ప్రార్థన చేయగలిగితే, మోకరించి ప్రార్థన చేయగలిగితే, సింహాల నోడు మూయించినట్టుగా ఈ రోజు శత్రు సైన్య సమూహం నోడు మూయించడానికి దేవునికి అధికారం ఇస్తాడు. దేవునికి ఇస్తాను చెప్పండి. హల్లెలూయా. నాలుగోది చెప్పండి అమ్మ. భక్ష్యరాశి 4 లక్షణం ఏంటి చెప్పండి. చెప్పాలంటే మనకి ఇక మీద శ్రమలు వచ్చినా కానీ భయపడకుండా ఉండగలవా? ఉంటారా? ధైర్యంగా ఉంటారా? అవమానాలు వచ్చిన, ప్రతికూల పరిస్థితులు వచ్చిన, వ్యవసాయంలో అభివృద్ధి లేకపోయినా, వ్యాపారంలో అభివృద్ధి లేకపోయినా, చేతి కష్టాలు జీవించబడకపోయినా, ఉద్యోగంలో ప్రతికూల పరిస్థితులు వచ్చినా దేవుని కోసం నిలబడగలిగితే దేవుని ఆత్మని సంధించబోతుంది. దానియేలు 33 అధిపతులు ఏమైపోయారమ్మా? సింహాలు పాలైపోయారు. దానియేలు మాత్రం సింహాల నోడు మోయించారు. దేవునికి ఇస్తుందని చెప్పండి. పక్షి రాజు యవనం అని నీ యవనము కొత్తలాగుతున్నారంటే నువ్వు కూడా శ్రమలు తట్టుకోవాలి, కొంచెం ఓర్చుకోవాలి, కొంచెం ఇబ్బంది పడ్డా పర్వాలేదు, అవమానపరచబడ్డా పర్వాలేదు, నీ మీద లేకపోవడానికి ఒక అభియోగం ఉంటాయేమో, అది తట్టుకోగలిగే శక్తి నువ్వు పొందుకోవాలి. ఎందుకంటే నా యేసు వైపు చూడగలిగితే శ్రమలు వచ్చిన, కష్టం వచ్చిన అది నేను చేసాను. నా యేసు ధైర్యించబోతున్నాడు. నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. 4వ అధ్యాయం 4వ వచనం చదువుకోండి. నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అక్కడ. అమ్మా, దేవుడు నీకు భర్తగా ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంది భయపడిపోతూ ఉంటారు, ఆందోళన చెందుతూ ఉంటారు. సృష్టికర్త యేసుకు సమర్పించుకోలేక, వారి జీవితం సమర్పించుకోలేక పాడైపోతా ఉన్నారు. ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొత్తగా కారు కొనుక్కున్నాడు, లగ్జరీ కారు, 20 లక్షల రూపాయలు కారు కొనుక్కున్నాడు. షోరూమ్ నుంచి బయటకు తీసుకొచ్చాడు, చక్కగా దాన్ని పూజలు పురస్కారం చేసి బయటకు తీసుకొచ్చాడు. 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత కారు ఆగిపోయింది. 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత కొత్తదాన్ని ఆగిపోతుంది కదా, ఆగి సరిగ్గా సప్లై ఆగిపోతుంది, కారు ఆగిపోయింది. పాపం వీటి కొత్తగా కొనుక్కున్నాను, మంచి డబ్బులు పెట్టి కొనుక్కున్నాను, దాన్ని పూజ చేయించాను, పురస్కారం చేయించాను, రోడ్డు మీద అర్థవంతంగా ఆగిపోయింది అని చెప్పి భయపడిపోతున్నాడు. డోర్ తీసి చూశాడు, అక్కడ చూశాడు, కారు స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. వెనకాల పైన జీపు, డొక్కు జీపు వేసుకొని వస్తా ఉన్నాడు. మాసిపోయిన బట్టలోనే 5 మార్కులతోటి తలంతా గడ్డ పెంచుకొని, తలంతా పెంచుకొని ఒక మంచి పాత డొక్కు కారు వస్తా ఉన్నాడు. అక్కడ వచ్చి చూసేసరికి ఏంటి మా కంపెనీ కారు ఆగిపోయిందని చెప్పి ఆయన ఆతృతగా పక్కన కారు విజయవాడ చూశాడట. దగ్గరికి వెళ్ళాడు, బాబు బ్రదరు, అయ్యా ఏంటి కారు ఆగిపోయిందా? అయ్యా ఆగిపోయిందని ఇప్పుడే షోరూమ్ తీసుకొస్తానండి, ఆగిపోయిందన్నారట. బాబు మీరు సర్వీస్ నేను స్టార్ట్ చేస్తానన్నట. అమ్మ బాబోయ్, నా కారు ఇన్సూరెన్స్ ఉందండి, కంపెనీ వాళ్ళు వస్తారు, ఫోన్ చేశాను, వస్తారు, మా కారు మీరు ముట్టుకోకూడదని, నువ్వు చూస్తే నేను మాట వేసుకున్నారు, గడ్డ విరిగిపోయింది, ముసలాగా ఉన్నారు, అసలు మా కారు మీరే బాగు చేయగలండి, మీ వల్ల ఏమైంది అంటున్నాడు. లేదు బాబు, కొంచెం పర్మిషన్ ఉన్నాయి, నేను చెప్తున్నాను, ఏం చేయదు కాదు, నువ్వు చూస్తానని బాగు చేస్తానన్నమాట. అయిష్టతోటి, ఇష్టం కాకుండా అయిష్టతో ఒప్పుకున్నాడట. డోర్ తీశాడట, ఈ ముసలాయన లోనికి వెళ్ళాడట, ఆయన సరిగ్గా సప్లై అవ్వట్లేదని అటు పీకాడట, దాన్ని లాగడం పడింది, దాన్ని తీశాడట, కూర్చాడట, స్టార్ట్ చేశాడు. దేవుడికి స్తోత్రం కలిగి వెళ్ళిపోతా ఉన్నాడు. అర్థం కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన ఎలా స్టార్ట్ చేయగలరు? ఆ కారు తయారు చేసింది నేను, ఆ కారు ఇంజన్ ఎలా పనిచేస్తుంది మాకు తెలుస్తుంది, దాని స్థితిగతులన్నీ నాకు తెలుసు, ఆ తయారు చేసింది నేను, ఆ కారు కంపెనీ నాది. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను గుర్తించిన వాడు. నీ గుండె ఎలా పనిచేస్తుందో, నీ కిడ్నీస్ ఎలా పనిచేస్తాయో, నీ లివర్స్ ఎలా పనిచేస్తాయో నా యేసయ్య తప్ప ఏ డాక్టర్కి తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును. రక్తస్రావం కలిసి ఎవరైనా హాస్పిటల్ లేదు, ఎవరైనా డాక్టర్ లేడు, అంతమంది దగ్గరికి వెళ్ళిపోయింది, కనుగొన్నదంతా ఖర్చు చేసింది, ఎవరు బాగు చేయలేకపోయాడు, ఎవరు ఆమె రక్తదారులు ఆపలేకపోయాడు. యేసుప్రభు గ్రామానికి వచ్చారు, ఎవరికి మొదటికి వెళ్ళింది, జనసమూహకి వెళ్ళింది, అక్కడ వస్త్రపు చెరువు కొట్టుకుంది, వస్త్రపు చెరువు కొట్టుకుంది, వెంటనే రక్తదార ఆగిపోయింది. దేవునికి స్తోత్రం కాదు. వస్త్రపు చెరువు కొట్టుకుంది, రక్తదార ఆగిపోయింది. ఏ డాక్టర్ రక్తదార ఆపలేకపోయాడు, ఏ డాక్టర్ క్యాన్సర్ వ్యాధిని బాగుపరచలేకపోయాడు. యేసయ్య దగ్గరికి వచ్చింది, వస్త్రపు చెరువు కొట్టుకుంది, స్వస్థపరచబడింది. ఎందుకు తెలుసా? నా యేసయ్యకి తెలుసు. నీ గర్భసంచి ఎలా పనిచేస్తుందో నా యేసయ్యకి తెలుసు, నీ కిడ్నీ ఎలా పనిచేస్తుందో ఆయనకి తెలుసు. ఎందుకంటే నిర్మించిన వాడు ఆయన, తయారు చేసిన వాడు ఆయన, నేను పుట్టించిన వాడు ఆయన. అందుకనే నీ అవయవ భాగాలన్నిటిని కూడా ఆయన సరిచేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కూడా సంఘంలో ఒక అమ్మాయి సుశీల సాక్షి విన్నాను. మీరు గుండె అంతా పెరిగిపోయిందంట, ఎంత
9 లక్షల గుండె అయిపోయిందట. ఏం చేస్తారు డాక్టర్ గారి దగ్గర గుండె తీసి కొంచెం ఆపరేషన్ చేసి కొంచెం అటు ఇటు పోసి అమ్ముతున్నారు గుండెని తిరిగిపోయి గుండె తీయాలి కదా. డాక్టర్ గారి దగ్గర రమేష్ డాక్టర్ గారు చూసి చేసిన పట్ల చేయబడి కూతురు ముగ్గురు బాబు ఏడుస్తున్నారు. కొడుకు అక్కడ వీగిలికి ఉంటున్నాడు. వీళ్ళంతా ఉండిపోయింది. సాగు చేస్తాము, ఆయాసపడతాము, కడతో నింపబడింది. మొదలండి సాక్షి చెప్పి మీరు వినాలి. నా కారు ఇస్తే అక్కడ 2 రోజులు ఉండాల్సి వస్తుంది. మన కారు ఎంత కాదు, వేరే కారు కిరాయి మాట్లాడి పంపించాను. అక్కడ వెళ్తే డాక్టర్ గారు చూసి స్కాన్ చేసి ఈసీ తీసి అంతా చేసిన తర్వాత చెప్పారు. చేయడం మంచిదని చెప్పారట. ఈ వయసులో చేస్తే కూడా గ్యారంటీ చెప్పలేదు. వచ్చాను చిన్న మందులు రాశాను. వచ్చాను. ఆ రోజు నేను ప్రార్థన చేసి పంపించాను. మళ్ళీ 2వ రోజు నేను ప్రార్థన చేశాను. 3వ రోజు ప్రార్థన చేశాను. ఎంత లావైన వాళ్ళు ఎంత లావు వచ్చేసింది. లోపల ఎంత లావుకుండా ఎంత గుండె అయిపోయింది. ముందు వాడకుండే గుండెను స్వస్థపరిచాడు. దేవుని మందిరానికి వస్తున్నాం. పేరు సుశీల నాగేశ్వరరావు అమ్మగారు. అద్భుతమైన స్వస్థత. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని. చూశారంట. అందరిని బయటకు పంపించి ఆ బొమ్మను మానపించి అడిగారంట. ఎక్కడ ముందు వాడారు? ఏ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. నేను కూడా ఆసుపత్రిలో ఉన్నాను. యేసుక్రీస్తు ప్రార్థన జరుగుతుంది. అక్కడ సేవకులు ఉన్నారు. ఆ సేవకు దగ్గర ప్రార్థన చేశాం. మా అమ్మని స్వస్థపరిచారు. సాక్షి చెప్పారు. చెప్పడం దేవుడికి అద్భుతమైన జ్ఞానాన్ని ఎప్పుడు ఒక సతువు లెక్కలో ఆయన ఉంది. కావాలంటే ఆయన ఫోన్ నెంబర్ అయితే మీరు అడిగి కనుక్కోండి. డాక్టర్ గారు అంతు పట్టలేదు. డాక్టర్ గారు ఆలోచించలేకపోయాడు. ఏంటి ఎంతలా ఉండకుండా ఎంత వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుడు అద్భుతం జరిగించిన దేవుడు. నువ్వు తుఫాను వచ్చినప్పుడు భయపడకూడదు. శ్రమ వచ్చినప్పుడు భయపడకూడదు. ఆ యేసు వైపు చూడగలిగితే, ప్రార్థించగలిగితే నీ కుటుంబం ఆదరించబడుతుంది. నీ కుటుంబం ధైర్యంతో ముందుకు వెళుతుంది. అలాంటి గొప్ప కన్నా మన కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించదు కాక. ఈ పక్షిరాజు తుఫాను అంటే మనం కొంచెం తలెట్టుంటే భయమే, 4 మోషన్స్ అయితే భయమే కదండి. ఎంత కంగారు పెట్టిపోతాం. దేవుడు ఉన్నాడు పరమ డాక్టర్ల కంటే అంతుపట్టే డాక్టర్ ఆయన దగ్గర ప్రార్థించగలిగితే దేవుడు గొప్ప వాత్సల్యం చూపిస్తారమ్మా. 5వ కారణం చూపిస్తే ముగిస్తామని ఆశపడతా ఉన్నాను. 5వ కారణము ఈ పక్షి రాజు అంటే జతను ఎన్నుకుంటుంది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఏమనుకుంటుంది? అది పెళ్లి చేసుకోవాలనుకోండి. మ్యారేజ్ బిల్లులు కావాలనుకున్నాయా? పక్షులు మ్యారేజ్ బిల్లులు ఉన్నారా? మాట్లాడండి. మా బాబు సంబంధం చూసినాను. నా దగ్గర ₹1,00,000 అడిగాడు. కమిషన్ ఎంత అడిగాడు? ₹1,00,000 అడిగాడు. ₹1,00,000 ఒక 50,000 ఇస్తాను చెప్పి ఒక 50,000 ఇచ్చారు. మా కోడవాళ్ళు 4,000 ఇచ్చారట. 90,000 అక్కడ చదివించుకో. లేదండి సాఫ్ట్వేర్ కంపెనీ కదా, ఎంత దేశంలో మ్యాచెస్ కాబట్టి లక్ష తక్కువ ఇస్తారు. ఏం చేసాను ముందు చెప్పాలి బాగుంది. నీకు తెలుసు కదా అనుకున్నాను. ఎక్కడ 50,000 మేము ఇచ్చాం. వాడు 4,000 ఇచ్చారు. సరిపెట్టుకున్నాను. మరి ఈ మ్యారేజ్ పక్షులు ఎవరున్నారు? మ్యారేజ్ దేవుడికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. జతను ఎన్నుకునే విషయంలో ఎలా ఎన్నుకుంటుందో చెప్పంటారా? దానికి వివాహ వయసు వచ్చినప్పుడు ఒక పక్షితో జత కలసాలనుకున్నప్పుడు, అయ్యా నాకు పక్షి కావాలా, నాకు సాగైన సహాయం కావాలని ఆలోచన దానికి వచ్చినప్పుడు మగ పక్షి ఏం చేస్తుందంటే భూమి మీదకి వెళుతుందంట. కింద ఆ పడిన పుడకకు తీసుకుంటుందంట. ఈ పుడక తీసుకుని వెళుతుందంట. పైగా ఆకాశానికి వెళుతుందంట. ఆకాశానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చేతులతో వదిలిపెట్టిన పట్టుదని అక్కడ పట్టుకుంటుందంట. ఆ పుడక పైన వేస్తే అది ఏ పక్షితో పట్టుకుంటుందో ఆ పక్షితో జత కడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఎన్నుకుంటుంది. ఒక పుడకను పట్టుకొని వెళ్ళి ఆకాశంలోకి వెళ్ళి దాని కింద విడిస్తే వెంటనే వచ్చి దానికి జతపరుచుకునే పక్షి ఆడపక్షి ఏదైతే ఉందో దాంతో స్నేహం చేయని ఆలోచన కలిగి ఉంటుందో వెంటనే వచ్చి ఆ పుడక కింద పడకుండా ఉండి ఆ పుడకను పట్టుకుంటే ఆయనతో సహవాసం చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును. జతను ఎన్నుకునే విషయంలో దేవుడు ఎంత జ్ఞానం చెప్తున్నాడు. అర్థమైంది? ఎంత జ్ఞానం ఇచ్చాడు పక్షి రాజు. మనం చెప్పలేండి. వీళ్ళ ఇలాగా తల్లిదండ్రులు వేసేస్తారు కదా. ఆడైతే పడి చేస్తున్నాడు. పెళ్ళి అయిన తర్వాత వాడు అంటున్నాడు 6 నెలలు మనం ఎక్కడికి వెళ్దాం, మనం ఏం చేద్దాం అంటాడు. 6 నెలల తర్వాత నువ్వు ఏం చెప్పావు, నేనేం చెప్పాను. 6 నెలలకే మనం అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత బండి మీద ఎక్కించుకుని మేము పంపించుకుంటాం. దాన్ని మన భార్య అసలు మాట్లాడటం అనుకుంటాడ. 6 నెలల కొంచెం అందరూ సొంత బాగుంది. 6 నెలల తర్వాత ఏమంటాడు, ఇస్తే చక్క నలిగిపోతుంది, లేని సొంత వస్తుంది నలిగిపోతుంది అంటూ కాంపిటీషన్ ఏమైపోయింది జత. దేవుని చిత్తమైన జత కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ పుడకను పట్టుకున్న ఆ పక్షితో జత కలుపుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఒక రోజు అంట పక్షి రాజు ఆడపక్షి రోడ్డు బట్టి మూలుగుతా ఉందంట. దాని శ్రమ వచ్చింది, రోగం వచ్చింది, నీరసం వచ్చింది, మూలుగుతా ఉంటే వెంటనే ఆ క్లినిక్ వెళ్ళి డాక్టర్ గారు అంట ఆ పక్షిని పట్టుకుని తన కాలు మీద తీసుకుని వెళ్ళి హాస్పిటల్ పెట్టి వైద్యం చేస్తాడంట. ఈ మగ పక్షి చూసిందంట. ఎవరు నా పక్షిని నా ఆవిడని ఎత్తుపోయారు, మా అమ్మాయిని ఎత్తుపోయారని చెప్పి అక్కడికి వెళ్ళి హాస్పిటల్లో చెట్టు ఉంటే ఆ చెట్టు మీద కూర్చొని కుహు అంటదట. ఇది హాస్పిటల్ వైద్యం చేసుకుంటుందట. ఆహారం తీసుకొస్తుందట. ఆ చెట్టు మీద కింద వెళ్తుందట. వచ్చి తింటదేమోనని హాస్పిటల్లో డిశ్చార్జ్ అయిందాకా ఆ చెట్టు మీద నుంచి కోకు అని పిలుస్తుందట. అర్థమైంది నీకు? ఆ పక్షి రాజు కొన్న ఆలోచనని కలిగి ఉండాలి. అర్థమైంది? భార్యకి జలుబు చేస్తే కొంచెం ఏదో అదే తగ్గిపోతారు అంటాడట భర్త. ఏదామంటాడా వీడు జలుబు చేస్తే మొత్తం సంపూర్ణ హాస్పిటల్ పోతారు, మొత్తం సిట్టిజన్ టాబ్లెట్ కావాల్సిన మందులన్నీ వాడతాడు భర్త. మరి భార్యను ఈ ఏడీళ్ళు అప్పుడు వీడు తాగడం మొత్తం ఏడీళ్ళు కషాయం అయిపోతారు. వీటి మొత్తం హాస్పిటల్ వెళ్ళి మొత్తం డిశ్చార్జ్ అయ్యేదాకా మందులు అర్థమైందా? ఎముకలు ఎలా ప్రేమించాలండి? అది చెట్టు ఎక్కి ఎవడండి పువ్వు అనుకోతుంది. ఆహారం తిన్నా తినకపోయినా దాని వంతు బాధ్యతగా ఆహారం ఇడిస్తూ ఉంది. తిన్నా తినకపోయినా నా భార్య తినాలా, నా పక్షి తినాలని చెప్పి ఎంత ఆదుతుగా ప్రయాసపడుతుందో జతని ఎన్నుకునే విషయంలో ఎంత క్రమంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. నా పక్షి బలహీనతగా ఉందని చెప్పి ఇంకొక పక్షి దగ్గర కూర్చోదంట అనేది ఆ పక్షితో సహవాసం కలిసి ఉంటుంది. దేవుని సన్నిధిలో ప్రమాణం చేస్తారు. భార్యల వల్ల ఎదుట వారిని వాళ్ళని ప్రమాణం చేస్తాను. ప్రమాణం ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రం కలుగును. అందుకే పక్షిరాజు యవ్వనంలాగా నీ యవ్వనం ఉండట్లేదు. అబ్రహాం గారి కుమారుడు 40 సంవత్సరాల వయసు వచ్చేసింది. పెళ్ళి అవ్వలేదు. ఇంకా అబ్రహాం గారు ఆలోచన చేసి తొందరపడ్డాడు. ఎలియాజరును పిలిచాడు. ఇదిగో కనాను దేశం నివాసం అవుతున్నాడు. ఇక్కడ పిల్లలందరూ నీ పిల్లలకి పిల్లలు వస్తున్నారు. ఎందుకంటే నా దగ్గర వెండి ఉంది, బంగారం ఉంది, పశువులని, పక్షులని, జాతులని చాలా సంపద ఉంది కనుక అందరూ మీ అబ్బాయి మా పిల్లలు వస్తున్నారు అబ్రహాం గారి దగ్గరికి. అబ్రహాం గారు ఎవరిని చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఎలియాజరు పిలిచాడట. అయ్యా ఇదిగో నా దేశానికి వెళ్ళు, నా స్వజనుడి దగ్గరికి వెళ్ళు, నా తండ్రి దగ్గరికి వెళ్ళు, అక్కడ ఒక పిల్లలు తీసుకురామని చెప్పాడు. ఎవరు పంపించాడు? ఎలియాజరుని. ఒక బాలేరును పంపించాడు. అబ్రహాం గారి కుమారుడు ఇస్సాకుని పెళ్లి చేయాలంటే బాలేరును పంపించాడు. ఆ స్వదేశానికి వెళ్ళి, బంధువుల దగ్గరికి వెళ్ళి, సొంత జనం దగ్గరికి వెళ్ళి ఒక పిల్లని తీసుకొచ్చి ఇస్సాకు గారికి ఇస్తే ఇస్సాకు గారి గుడారాన్ని తీసుకుని వెళ్ళి రెబెకా గారిని పరిత్యజించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లా వారి యొక్క సంసార జీవితం కొనసాగింది. వారిద్దరు కూడా నమ్మకస్తులుగా జీవించగలిగారు. చక్కని ఫలాలు అనుభవించగలిగారు. అది 26 చూస్తే ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి నూరంతరం ఫలం పొందినట్టుగా వాక్యం రాయబడింది. ఎందుకు తెలుసా? జతను ఏర్పరచుకునే విషయంలో దేవుని చిత్త ప్రకారం ముందుకు వెళ్ళారు కనుక ఇస్సాకు చేసిన పని ఫలించింది. నూరంతరం ఫలాలు చూడగలిగారు. కొంతమంది అంటారు వ్యవసాయం చేశారు కానీ పెట్టుబడి కూడా రాలేదంటారు. ఎందుకు రాలేదంటే ఇది అన్నారు. ఇస్సాకులాగా పవిత్రమైన ఆదర్శప్రాయంగా జీవించగలిగితే గొప్ప తీరిన ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4 ఎకరాలు చెరికేశారు. చెరికేసి ఎంత పంట పడిందంటే మా ఊళ్ళో అందరికంటే కూడా ఎక్కువ పంట పడింది. చెరికేసి 2 సంవత్సరాలు తీసేస్తారు. కానీ 4 సంవత్సరాలు పండించారు. 4 సంవత్సరాలు అదే పంట, ఇంకా 4 సంవత్సరాలు పండేది అనుకోండి. కానీ దాన్ని తీసేసి జామాయిల తోట వేసి పెంచారు అనుకోని శ్రమ తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది అని చెప్పి ఆ చెరుకు తీసేసి జామాయిలు వేసి పెంచారు.
అంటే దేవుడు ఎంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, ఎంత ఆశీర్వాదం. ఇస్సాకు దేశంలో విత్తనం వేసి 100 బలం పొందాడు. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా ఇస్సాకు తన స్వదేశానికి వెళ్ళి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒక నిర్యాచరణ పంపి దేవుని చిత్త ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. ఈ కనాన్ దేశం చాలా మంది పిల్లలు ఉన్నారు. ఏ పిల్లకన్నా నైనేశాడా, ఏ పిల్లలను ప్రేమించాడా, ఏ పిల్లలను దగ్గర తీశాడా చెప్పలేండి. 40 సంవత్సరాలు వయసు వచ్చింది మనకి, 15 సంవత్సరాలకే అవుట్ ఆఫ్ రేంజ్. తల్లిదండ్రుల మాట లేదు, పెద్దల మాట లేదు, దైవ సేవకుల మాట లేదు, అంత అపనిష్ట అయిపోతాము. దేవుని చిత్తాన్ని వ్యతిరేకమైన తలంపులతో ఉండటం వల్ల పక్షి రాజుకున్న యవ్వన బలం నీకు లేకుండా పోయింది. అందుకనే కృంగుదల, అందుకనే అనారోగ్య పరిస్థితులు, అందుకనే ఇబ్బందికరమైన పరిస్థితులు మన కుటుంబ జీవితాలు తాటరిస్తామని దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్తని ఎన్నుకునే విషయంలో దేవుని చిత్త ప్రకారమే జరిగింది, కానీ ఏది బట్టి ఏ పక్షితో బట్టి ఆ పక్షితో సహవాసం చేయలేదు. అంత క్రమంగా ఆలోచన చేసి తన భార్యను ఎన్నుకుంది పక్షి రాజు. అందుకని కీర్తన దేవునికి వచ్చాడమ్మ చెప్పండి. అడవిలో ఉండే సింహం వలె ధైర్యంగా ఉండును అల్లా, అడవిలో ఉండే ఒక రాజు వలె ఉంటారు అల్లా. కానీ చెప్పండి, పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్తగొచ్చినట్టు వేరుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. అతనిగా 6 లక్షలు చెప్పండి. మర్చిపోయారు జతని ఎన్నుకునే విషయంలో క్రమంగా ఉంటుంది. 6 లక్షలు చెప్పండి. 5 లక్షలు అయిపోయింది. 6 లక్షలు ఐక్యత కలిగి ఉంటుంది. ఏంటంటే చెప్పండి, ఐక్యత. 133 కీర్తన మొదటి వచ్చాము, సహోదరులు ఐక్యత కలిగి నివసించుగా ఎంత మేలు. మన సంఘం అంతా ఐక్యత మీటింగ్ పెట్టినట్టు అట్లా బాగుండలేదు. ఏమిటి బాగుండట్లేదు? బాగుందా చెప్పండి. మరి ఏం బాగుంది? కూర బాగుందా, అన్నం బాగుందా? అది కూర బాగలేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తే అంత మేలు, అంత మనోహరం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఒకవేళ ఐక్యత లేకపోతే ఎంత బాధకరమైన పరిస్థితి. ఒకవేళ సమాధానం లేకపోతే ఇది వాళ్ళ వ్యక్తి అలా సమాధానం లేకుండా పోయారు, నాకు బాధ మీకు. అర్థమైంది? ఎందుకు ఆ వ్యక్తి అంత సహోదర ప్రేమ లేకుండా ఉంటుందో అని నాకు బాధ, మీకు బాధ. ఐక్యత, ప్రేమ, సంతోషం, సమాధానం ఉంటారు. మీరు ఒకసారి డాన్స్ చెప్పుకుంటారు. సంవత్సరాలు ఉగాది డాన్సులు చెప్పుకుంటారు. ఎవరు చెప్పుకుంటారు? చెప్పుకుంటారు. దేవునికి స్తోత్రం. నాకు అక్కడ గుడి దగ్గర దానాలు కట్టి లేదంటే నాకు చూసినా నాకు ఉగాది నాకు గుర్తులేదు. ఆ పండుగలో నాకు ఎదిగి వస్తూ ఉంటే ఆ ఊళ్ళలో మందిరాలు ఉంటాయి కదా, గుళ్ళు ఉంటాయి కదా, ఆ దానాలు కట్టి జనం అంతా తీర్థాలు చేస్తూ ఉంటారు. అప్పుడు నాకు అర్థమైంది ఉగాది కదా. ఒకసారి మనం కూడా ఉగాది శుభాకాంక్షలు చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరికి సహోదరులకు అందరూ చెప్పండి సార్, ఫ్రెండ్స్ చేయండి. మనం బాగున్నారా? మరి బయటకు వచ్చినా కూడా వెళ్ళిపోతాగా, బిజీ షెడ్యూల్ కదా, అరౌండ్ వెళ్ళిపోతా. కొంచెం మాట్లాడుతున్నామా, బాగున్నారా? డిజిటల్ బాగున్నారా? పాటలు మాట్లాడుతున్నారు, బాగున్నా మాట్లాడుతున్నారు, అందరూ పక్కవుతున్నారా? వాళ్ళు మాట్లాడుతున్నారా? పక్కన మాట్లాడుతున్నారు, మిమ్మల్ని అడుగుతున్నారు. మాట్లాడి మాట్లాడాలి, కొంచెం మాట్లాడి పరామర్శిస్తారు, కొంచెం ప్రేమగా ఉంటారు. అలా తెచ్చికెళ్తే చక్కగా మొదలిచ్చారంటే చెప్పి వారు చక్కగా మంచి ఆదర్శించబడతారు. సహోదర ప్రేమ అంటే ఎలా ఉండాలి మనకి? అది అయ్యో బాగున్నారా, అమ్మ బాగున్నారా, ఫ్రెండ్స్ బాగున్నారా అని చెప్పి మీరు ఒకరికొకరు మంచిగా మాట్లాడుకుంటే ఎంత సంతోషం ఉంటారు. ఎవరికి స్తోత్రంగా ఇష్టానికి వెళ్తారు. మాట్లాడకపోతే మరి అడిగి వెళ్తారు. మీరు నేను వెళ్తే మాట్లాడలేదు, అడిగితే నేను వెళ్ళేది ఏంటి? అసలు ఎంత తీసుకుంటావు కదా. అనేది గంటతో పేట వేసారు అనుకోండి, సంతోషం కదా. వేసారుగా చెప్పారు. ఒక అమ్మాయి అంటే 3 వారాలు వచ్చిందంట, 4 వారాలు రాలేదంట. కష్టాల్లో కనపడిందంట. కష్టాల్లో కనపడమ్మా 3 వారాలు వచ్చి 4 వారాలు రాలేదంటే మీ సంఘంలో మాకు ఎవడ గుర్తింపు ఉందండి అన్నమాట. ఏం గుర్తింపు అన్నా? గుర్తింపేటమ్మా, గుర్తింపు ఉండదు, బాగున్నట్టు గుర్తింపు అనేది ఏది లేదు. 3 వారాలు వచ్చినాక అసలు గుర్తింపు లేదు, ఏం లేదు. వాళ్ళ సంఘానికి వెళ్ళానండి, ఆ పాత్రగారు ఎంత కూర్చోబెట్టి పెట్టేసి కూర్చోబెట్టారు. కూడికి ఇచ్చారయ్యా, వాక్యం చెప్పుకోవాలి, వాక్యాన్ని సమయం ఇచ్చారయ్యా. ఓయ్ ఈ ముసల్దానికి ఎట్టుంటే చెప్తుంటే యూట్యూబ్లో మెసేజ్ అన్నాడు, ఈ ముసల్దానికి ఎంతుంటే మనకెంత ఉండాలనిపించిందట. దేవునికి స్తోత్రం. అర్థమైందా? 3 వారాలు వచ్చేసరికి అప్పుడే ఆమె వాక్యం ఇచ్చేయాలంట.
చెప్తారు వాక్యం చెప్తారు ఎవరన్నా అబ్రంగా చెప్తారా? చెప్పొచ్చు, ఎవరైనా సహోదరులు ఎవరైనా చెప్పొచ్చు. నేను ఆగిగా కూర్చుంటా. దేవుని యొక్క ఆత్మని సంధింపజేసినప్పుడు, ప్రేరేపింపజేసినప్పుడు నువ్వు మాట్లాడచ్చు. అందరూ కూడా సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి మేలుతో మనం నింపబడాలి. అది ఒకరినొకరు ఆదరించుకోవాలా, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరియమ్మ గారు అంటే గర్భంతో ఉండి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిందంట. ఎలిజబెత్ దగ్గరికి వెళితే ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు యోహాను గారు గంతులు వేసిందంట. గంతులు వేసిన తర్వాత ఎలిజబెత్ అన్నట మరియమ్మ గారిని ఎంకరేజ్ చేసిందంట. నా ప్రభు తల్లి నా దగ్గరకు రావడం నేను ధన్యురాలు అన్నట. చప్పట్లు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రదానం చేయబడింది, బిడ్డ అవ్వలేదు, ఎప్పుడు గర్భం వచ్చిందని చెప్పి ఊరు ఓడ అంతా కాకై కోరై కూసింది, అందరూ అవమానపరిచారు. కానీ ఎలిజబెత్ అవమానపరచల, ఎంకరేజ్ చేసింది. నా ప్రభు తల్లి నా దగ్గరకు రావడం నేను ధన్యవాదం అంతే. ఆ ఎంకరేజ్ తో బలపరచబడిన మరియమ్మ గారు 9 మాసాల్లో ప్రభువుకు జన్మనిచ్చిందండి. ఒక్క వ్యక్తి ఆదరించింది. మరియమ్మ గారు ఎంకరేజ్ చేసింది ఎలిజబెత్. ఆ ఎంకరేజ్ మరియమ్మ 2 మాసాలు మోయగలిగే శక్తి పొందుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ఎంకరేజ్ చేసే వారంగా మనం ఉండాలి. వచ్చిన వాళ్ళు పరామర్శించాలా, వందనాలు చెప్పాలా, అందరూ మాట్లాడుకోవాలి. వాడు వచ్చిపోతున్నా కాదండి, మనం మాట్లాడాలా. అర్థమైనా? 19 ఎవరు వచ్చారనుకోండి, అమ్మాయి కొన్ని చూసారేంటి మాట్లాడతారు. రెండమ్మా సహవాసం అందరూ కలిసి ఉన్నాం, ప్రార్థన చేసుకున్నాం, దేవుడికి సహాయం చేస్తాడు, నాకు సహాయం చేశారండి, నా గుండెంత అయిందండి అని చెప్పాలా. అది ఇక్కడికి గుండె ఎత్తుకుంటే అమ్మాయి కానీ ఎంకరేజ్ చేయాలా. చీకటి నుండి నువ్వు కూడా అందరికీ పరిచయం చేయాలి. రాజులని యాజక సమూహానికి ఇస్తారమ్మని చెప్పి కొంతమంది ఎంకరేజ్ చేయాలి, కొంతమందిని బలపరచాలా, కొంతమంది దేవుని యొక్క సన్నిధికి తీసుకొచ్చి వారిని బలపరచాలా. ఒక ఆత్మని ద్వారా ప్రేరేపించబడితే దైవజనం చెప్పారు కదా, ఒక నోహు ద్వారా మనతో పాటు 7గురిని లోపలికి తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలిగిన ఒక్క వ్యక్తి 7గురు రక్షించబడ్డానికి కారణమయ్యాడు. అలాగే మనం కూడా సహోదర ప్రేమ కలిగి ఐక్యత కలిగి నివసిస్తే ఎంత సంతోషం. పక్షిరాజు ఏమని చెప్పండి, సహోదర ప్రేమ ఐక్యత కలిగి నివసిస్తుంది. 7వ లక్షణం చూపించి ముగిస్తానండి. 7వ లక్షణం ఏంటంటే వృద్ధాప్యాన్ని అంగీకరించడం. ఏం చెప్పండి, ఏం వస్తుంది అలా పక్షిరాజు చెప్పండి. ఏ జంతువు ముసలాపండి, వాడికి ముసలైంది, ముసలైంది, గుర్రం ముసలైంది, శవం అని ముసలైపోతుంది. కానీ ఈ పక్షిరాజు మాత్రానికి వృద్ధాప్యాన్ని అంగీకరి. అందుకేనే కీర్తనకాడు దావీదు పక్షిరాజు యవనము వలె చెప్పండి. దావీదు గారికి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది పక్షిరాజుతో పోల్చడానికి కారణం ఏంటంటే వృద్ధాప్యాన్ని అంగీకరించదు. అప్పుడు అది కూడా వృద్ధాప్యానికి వెళ్ళిపోతుందట.
రెక్క బాగా పెరిగిపోతాయట, ముక్కు బాగా పెరిగిపోతాయట. పెరిగిపోయిన తర్వాత ఆలోచన చేసి నాకు ఇంక ఇరుగు వచ్చింది ఏంటి, మొసపు వచ్చింది అని చెప్పి వెంటనే ఎక్కడైనా గొడవ దగ్గర కూర్చోడున్నట. కూర్చొని ఏం చేస్తుందంటే అక్కడ కూర్చొని ఏకరాన్ని పీకేసుకుంటాట. ఏం చేస్తుందట, ఏకరాన్ని పీకేసుకుంటాట. ఒక ఏక కూడా అక్కడ పీకేసుకుంటాట. అంత చర్మం కనపడతా ఉంటుందట. బాగా పెరిగిపోతుందట. ఈ ముక్కను పంట చేసి అటు కొట్టి ఇటు కొట్టి రాగొట్టేసుకుంటాట. ఊడిపోతే 21 రోజు అక్కడ ప్రదక్షిణ చేస్తుంది. ఆ పంట మీద ఆ గుహలో 21 రోజులు దేవునికి స్తుతి తెలుస్తుంది. దేవునికి మహిమార్థంగా ఉంటుంది. అయ్యా నాకు యవనం కావాలయ్యా అని చెప్పి కోరుకుంటుందట. అందుకని 21 రోజు అక్కడ ఉంటుంది. 21 రోజు తర్వాత రెక్కలు ఏమవుతాయి, ముఖ్యమైనది. అందుకని 3 రోజులకు వస్తుందనగా కొట్టుకోలేదు. పాస్టర్ గారికి చెప్పారని చెప్పి పక్షిరాజు ముక్కు కొట్టుకున్నాడు. మీరు కూడా కొట్టుకుని రక్తం కాదు, మనకు రాదు. దేవునికి ఇష్టం కలుగుతున్నారు. పక్షిరాజుకు రక్షణ అండి, వృద్ధాప్యాన్ని అంగీకరించదు. అందుకని 92వ కీర్తన 15వ వచనం చూస్తే చక్కని మాట రాశారు. అక్కడ చదవండి. వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడు. 100 సంవత్సరాల వయసులో 3 దేవతలతో వస్తే పరిగెత్తుకొని పశువుల మంద దగ్గరికి వెళ్ళగలిగాడు. వెళ్ళగలవా? నేను వెళ్ళగలనా? చెప్పండి. 100 సంవత్సరాల వయసులో పశువుల మంద దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి ఒక మేకతో తీసుకొచ్చి వదిలిపోయేసి భోజ్యాన్ని సిద్ధపరిచి 3 దేవతలతో తీసుకుండగా చెట్టు కింద నిలిచుండేదని రాయబడింది. అది 18వ చదువుకుని అర్థం. 100 సంవత్సరాల వయసులో పరిగెత్తుకొని వెళ్ళగలిగే శక్తి అబ్రహాం పొందుకున్నాడు. వారి ముసలితనం ఇంకా చిగురు పెట్టుచుందరు, సారము కలిగి పచ్చగా ఉంటారు. దేవుని ఆత్మాభిషేకం నేను అంత బలవంతం చేస్తుంది. 175 సంవత్సరాలు అబ్రహాం గారు బ్రతికాడు. ఎందుకు తెలుసా? దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. అందుకనే మన ముసలితనాన్ని అంగీకరించాడు. మా తాతగారి దగ్గరికి తాత అని, మా నాన్నగారు తాతగారి కొట్టుకుని కూడా కాదు. కొంచెం అంటే అట్లా కొంచెం మాట్లాడేది, సరదాగా మాట్లాడేది తాతగారు కదా. అంటే వాక్యం అనేది అర్థమైందే. వాక్యాలు చదువుకున్నారు కనుక నేను తాతగారు కాదనేవాడు. మనం కూడా మామని చెప్పుకుంటారా? మామని చెప్పుకుంటారా? అమ్మని చెప్పుకుంటారా? మామ కాదు, ఆంటీ. ఆంటీలు వంటీలు వచ్చేసి అంకుల్. ఏంటట? అంకుల్ ఆంటీ. మరి అందుకే పక్షిరాజు యవనంలాగా నీ యవనం ఉండాలంటే ఏం చేయాలా? ఈ పక్షిరాజు కలిగి 7 లక్షలు కలిగి ఉంటేనే నీకు దేవుడు కొత్త బలం ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అర్థమైందా? తలంతా నడిచిపోయింది. ఇప్పుడు ముసలోడు అయిపోయాడు కదా, అయిపోయింది కదా. అదే కానీ దేవుడు నాకు ముసలితనం ఇవ్వడం అంతే. ఇంకా ఇంకా ఎక్కువగా దేవునికి వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నన్ను వాడుకోబోతున్నాడు. తప్పుడు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు కూడా అలా ఉండగలిగితే నూతన బలాన్ని దేవుడు నీకు ఇస్తాడంతే. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్త తగుచున్నట్టు వేరుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. ఆఖరి మాట, వృద్ధాప్యాన్ని అంగీకరిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే నాయకుడికి యెహోషువ కాలేబును పంపించాడు. పంపిస్తే అప్పటి వయసు అంతా కాలేజీకి గుర్తుందా? ఎందుకు గుర్తుంటే ఎవడో అన్న మాట ఒక్కరూ వెతుకుతున్నాడు. ఏం వెతుకుతున్నాడా? ఈ వెతుకుతే కానీ ఈ మెదడు చదవండి ఒకసారి. యెహోషువ గ్రంథం యెహోషువ గ్రంథం చదువుతాం. ఎక్కడ 14 వచ్చే చదవండి, 10 వచ్చిన చదవండి. ఈ 45 ఏళ్ళు ఆయన నన్ను సజీవుడిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము, నేటి వరకు నాకంతే బలము. చప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పారు అక్కడక్కడ మొబ్బులు, అక్కడక్కడ చెడుగా ఉండదు. పక్కన వాళ్ళు అడిగితే అక్కడక్కడ ఉంది కానీ ఇంట్లో గొడవ కదా, ఉంటుంది కదా. ఇది గట్టి తప్పదు కదా. ఇందాక చెప్పాక చెప్పారు కదా, గుడిలో ఉన్న బలహీన పోతాం. చప్పడు పోతాం కదా.
గంట సేపు వేసారు, ఇక్కడ గంట సేపు ఇంటికి అక్కడ వేడి అన్నది ఆగి కొనుక్కుంటారు. 9 గంట రాత్రి కూడా ఫోన్ చేసి ప్రాంతంలో కూడా అడగల మీకన్నా బాధ లేదు. చక్కగా తప్పకుండా కూడా నీ యేసు దేవునికి స్తోత్రం చెప్పండి. మోషే నన్ను పంపినాడు 45 సంవత్సరాలు, ఇప్పుడు 85 సంవత్సరాలు నాకు వచ్చి పంపినాడు. నాకు ఏ బలం ఉందో ఇప్పటికీ నాకు అదే బలం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వృద్ధాప్యాన్ని అంగీకరించదు పక్షిరాజు అంటే ఎందుకో తెలుసా? దానికి ఉన్న ఆత్మవిశ్వాసం అలాంటిది. 7 లక్షణాలు కలిగి ఉంది కనుక అంత బలం దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారి ముసలతనం ఉంది, ఇంకా చిగురు పెట్టుతున్నారు, సారము కలిగి గడ్డిలా ఉంది అన్నదా. సగా చేత మహర్షి ఇప్పుడు దానికి వాల్సింది చేతికి తీశాడు. ఆ మధ్య సహోదరు చెప్పండి అడగని సాక్షి చెప్తుంది. అవుట్ ఆఫ్ బ్రేక్ తీసి పోతుంది. వచ్చాడు, ప్రార్థన చేశాడు, ఇప్పటికీ దేవుడు బ్రతికించాడు. నాగేశ్వరాలు కూడా అంతే, చేతికి తీశాడు. పాములకు వెళ్ళిపోయారు. వాసగాలి వెళ్తే పళ్ళు వెళ్ళిపోయారు, పాములకు వెళ్ళిపోయారు. సుహరి మనిషి వెళ్ళి ప్రార్థన చేశారు. 3 రోజులు వేసిన పడ్డారు. 2 నెలలు మన బండి మీద తీసుకొచ్చారు ప్రభాకర్ గారు. తర్వాత 2 సంవత్సరం పైన నడుచుకుంటూ వచ్చారు. నాకు ఎప్పుడు బాప్తీసం ఇస్తారు కంపరపడ్డారు. బాప్తీసం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగుతారు. ఎన్ని అద్భుతమైన స్వస్థత సంఘంలో జరిగి విచిత్రంగా రాలేదు. 3 నెలల అమ్మాయి దగ్గర ఆయన పాలు పెద్ద పుండైపోయి సీన్ కాస్తా ఉంటే రక్తం కాస్తా ఉంటే నేను రోజు బండి వేసుకుని నడుతుంటే కన్నమ్మ గారి పిలిచింది. బాబు అనిపిస్తుంది. నేను అనుకున్నా మా వెంకటేశ్వర గారి సత్యనారాయణ గారు అక్కడ కూర్చున్నారేమో బాబు అనిపించారుగా, బాబు అనిపిస్తుంది ఆమె అనిపిస్తున్నారని చెప్పి బండి వేసుకుని వచ్చాను. వస్తే వాళ్ళంతా రాసిపోయింది. రాసిగారితో నేను ముక్కు మూసుకొని ప్రార్థన చేసి నిజంగా చెప్తున్నాను పరిస్థితి కాలంతా రాసిగారితో ఇంత రాసిపోయింది. క్రమంలో నేను పెట్టుకుంది. చాలా బాధాకరమైన పరిస్థితి. మా కొబ్బరి అబ్బాయి చెప్పాను, కొబ్బరి తీసుకొని ఆ కాలికి రాసి ప్రార్థన చేశాను. 3వ రోజు బాబు తగ్గింది, 4వ రోజు సీన్ తగ్గిపోయింది, 5వ రోజు స్వస్థపరచబడ్డారు. అద్భుతమైన స్వస్థత. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెమ్మదిని పొందుకున్నారంటే బాప్తిసం తీసుకున్నారు. మన సంఘంలో ఎంత స్వస్థత, ఎంత స్వస్థత. భయంకరమైన జబ్బులు స్వస్థపరుస్తూ ఉన్నారు మన దేవుడు. మన సంఘంలో చాలా పరిచర్యలు కొనసాగుతూ ఉన్నాయి. అద్భుతమైన నెమ్మది మన సంఘాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇంకా నీకు పూర్ణమైన సంతోషం, సమాధానం, ఇంకా నీవు బలం పొందుకోవాలంటే ఈ పక్షి రాజుకున్న 7 లక్షణాలు కలిగి ఉంటే నీకు కూడా ఏమొస్తుంది చెప్పండి. పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్త తగ్గుతుంది. ఒకరోజు సామ్యాలు గారు ఎలా అయిపోయారు చూశారు కదా, చూశారు నాకు భయం వేసి ప్రభావం కొంచెం లేకుండా ఆయన గుండె చెప్తే అసలు ఏం శోభలేదు, నెమ్మది అయిపోయింది అనుకుంటున్నాను. నిజంగా చూశారు కదా, చూశారు అందరూ కలిసి ప్రార్థన చేశారు, చేతులు ప్రార్థన చేశారు. ఎప్పుడు నేను బ్రతికి దేవుడికి స్తోత్రం కలిగి ఇంత నెమ్మది చేస్తున్నాడు. పక్షిరాజు యవనం వల్ల నీ యవనం బ్రతుకుతానికి ఉన్నారండి. 7 లక్షలు కలిగి ఉంటే నీ సంఘంలో ఎందుకు కార్యాలు జరగవు, ఎందుకు నెమ్మది రాదు. ఈ లక్షణాలు లేకపోవడం వల్ల మనం బలహీనమైపోతా ఉన్నాం. 7 లక్షణాలు కలిగి ఉండగలిగితే దేవుడు నీకు అద్భుతమైన నెమ్మదిని కలిగింపజేస్తాడు. అవి వేసినప్పుడు ఈయన సీట్ వచ్చింది, ఒంగోలు కాలేజీలో సీట్ వచ్చింది. వాళ్ళ నాన్నగారి దగ్గర ఒంగోలు వెళ్ళారు, తీసుకెట్టి వచ్చారు. ఆ చూస్తారు కాలేజీ రాసలేదంట. ఈ చేత పిల్లలు చదువుకున్నాడు. ఆ నాన్నగారికి పోయి మరీ పెట్టుకున్నాడు. మా సుధారణ ఆడకుండా వేసి ఛార్జీలు అయిపోయింది. రాజు మా పిల్లలు అక్కడే చదువుకుంటే మీకు మరీ పెట్టుకున్నారు. ఏం కదా మీరు అక్కడికి వెళ్ళే పని నేను ప్రార్థన చేస్తాను. సెకండ్ కౌన్సిల్ కానీ థర్డ్ కౌన్సిల్ సీట్ వస్తుందని చెప్పారు. ప్రార్థన చేశారు. సెకండ్ కౌన్సిల్ సీట్ రాలేదు. మళ్ళీ భయం ఎక్కువైపోయింది. మళ్ళీ అక్కడికి పంపాలనుకున్నారు. కానీ థర్డ్ కౌన్సిల్ పెట్టుకున్నారు. 7లో మంచి కాలేజీలో సీట్ పొందుకున్నాడు. చెప్పడం కనికరాన్ని చూపిస్తూ ఉంటాడు. నీ కుటుంబం విజయం కావాలంటే ఈ పక్షి రాజుకున్న 7 లక్షలు కలిగి జీవించగలిగితే అద్భుతమైన నెమ్మది నీ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించుడు కాక. అలాగే మనందరూ సిద్ధపడితే దేవుడు మన జీవితాలు గొప్ప కార్యాలు జరిగిస్తారు. నూతన బలం పొందుకుంటారు, నూతన ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఒక్క లక్షణం పోయినా కానీ నువ్వు బలం పొందుకోలేవు. ఈ పక్షి రాజుకున్న 7 లక్షణాలను పొందుకోగలిగితే నూతన బలాన్ని దేవుడు మీకు ఇస్తారు. పక్షి రాజు యవనం వలని యవనం కొత్త తగ్గుచున్నట్టు మేలుతో హృదయమును సపోజ్ పౌలు గారు రోమ 8:28 దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సత్యంలో నిలబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని మేలు కలుగుటకై సమస్త జరుగుతుంది. ఇప్పుడు నా
16 అంటాడు, తనకు మొరపెట్టి వారికి అందరికీ, తనకు నిజంగా మొరపెట్టి వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడంట. సమీపంగా ఉండడం అంటే 19 అంటాడు, తన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన నెరవేర్చుతాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అలాంటి అవసరాలు మన కుటుంబాలు, మన సంఘములు ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. దేవుడు ఇచ్చిన వాక్యములు దీవించును గాక. ఒకసారి స్కంద మందలు లేచినప్పుడు పాట పాడండి. పాటలు పాడినాము.